వైద్యశ్రీ. నేను కేటీసీటీ బాలికల మహోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. సార్ పిటి త్యాగరాయ శెట్టి గారి గురించి నేను మాట్లాడబోతున్నాను. శ్రీ పిటి త్యాగరాయ శెట్టి గారు ఒక న్యాయవాది, పారిశ్రామికవేత్త మరియు పూర్వం మద్రాస్ ప్రావిన్స్ నుంచి వచ్చిన గొప్ప రాజకీయ నాయకుడు. త్యాగరాయ శెట్టి గారు 1882 ఏప్రిల్ 27న మద్రాస్ తెలుగు మాట్లాడే దేవాంగ కుటుంబంలో జన్మించారు. ఈయన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 1882 నుండి 1922 వరకు మద్రాస్ కార్పొరేషన్ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఈయన మద్రాస్ కౌన్సిలర్గా కొనసాగారు. దాదాపు 40 సంవత్సరాల వరకు మద్రాస్ నగరానికి ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా కార్పొరేషన్ కౌన్సిలర్ గుర్తింపుగా మద్రాస్ భవనంలో రిబ్బన్ కట్టడంలో ఈయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1910లో త్యాగరాయ శెట్టి గారు మద్రాస్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈయన సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక సభ్యుడిగా మరియు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 1916 నవంబర్లో మద్రాసులో త్యాగరాయ శెట్టి గారు టిఎన్ నాయర్ గారితో సహా 30 మంది కలిసి బ్రహ్మానేతర సమాజాన్ని సమర్థించాలని, అభివృద్ధి చేయాలని నిర్ణయించి జస్టిస్ పార్టీ అని తెలుగు ఆంగ్ల వార్తను స్థాపించారు. ఆ తర్వాత వీరు సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ స్థాపించారు. కొన్ని రోజులకు ఇది జస్టిస్ పార్టీగా రూపొందింది. దక్షిణ భారతదేశంలోని బ్రాహ్మణులే కాకుండా మిగిలిన అన్ని వర్గాల ప్రజల యొక్క రాజకీయ, సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేయడమే జస్టిస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మార్టిన్ జేమ్స్ ఫోర్డ్ సంస్కరణల ప్రకారం 1920 డిసెంబర్లో ఎన్నికలు జరిగేటప్పుడు జస్టిస్ పార్టీ 98 సీట్లకు 68 సీట్లు గెలుచుకోవడం ద్వారా మెజారిటీ పొందింది. అప్పటి గవర్నర్ త్యాగరాయ శెట్టి గారిని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించారు. అయితే రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మంత్రి వర్గంలో ఉండకూడదనే నైతిక నియమం కారణంగా ఆయన మంత్రి పదవిని నిర్వహించారు. త్యాగరాయ శెట్టి గారు ప్రజల సంక్షేమం కోసం ₹1 కోటి విరాళంగా ఇచ్చారు. అంటే ఇప్పుడు 20 లక్షల కోట్లతో సమానం. అంతేకాక ఎన్నో ఎకరాల భూములను ప్రజల కోసమని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఉత్తరలో ఉన్న ప్రజల అవసరాల కోసం నార్త్ మెడ్రాస్ స్కూల్ వాషర్మ్యాన్ పెట్టి స్థాపించారు. 1950లో త్యాగరాయ శెట్టి గారి మనవడు దానిని త్యాగరాయ కళాశాలగా మార్చారు. నమస్కారం. నేను సర్ పిటి త్యాగరాయ శెట్టి గారి గురించి మాట్లాడబోతున్నాను. సర్ పిటి త్యాగరాయ శెట్టి గారు ఒక న్యాయవాది, పారిశ్రామికవేత్త మరియు పూర్వపు మద్రాస్ ప్రావిన్స్ నుంచి వచ్చిన గొప్ప రాజనాయకుడు. సర్ పిటి త్యాగరాయ శెట్టి గారు 1852 ఏప్రిల్ 27న మద్రాసులో తెలుగు మాట్లాడే దేవాంగ కుటుంబంలో జన్మించారు. ఈయన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 1882 నుండి 1922 వరకు కార్పొరేషన్ సభ్యుడిగా పనిచేశారు. ఆ రోజుల్లో శ్రీ పిటి త్యాగరాయ శెట్టి గారికి ఎంత ప్రజాదరణ పొందిందంటే తన జీవితాంతం కౌన్సిలర్గా కొనసాగారు. దాదాపు 40 సంవత్సరాలుగా మద్రాస్ నగరానికి సేవలు చేసుకున్నారు. మద్రాసులో కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న రిబ్బన్ భవనంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1910లో శ్రీ పిటి త్యాగరాయ శెట్టి గారు శాసన మండలికి ఎన్నికయ్యారు. శ్రీ పిటి త్యాగరాయ శెట్టి గారు సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
పెట్టి త్యాగరాయ చెట్టి గారు మద్రాసులో టిఎన్ నాయర్ గారితో సహా 30 మందితో కలిసి బ్రాహ్మణ తెర అనే సమాజాన్ని స్థాపించాలని మరియు అభివృద్ధి చేయాలని జస్టిస్ అనే ఆంగ్ల పత్రికను స్థాపించారు. ఆర్థిక అభివృద్ధి కృషి చేయడమే జస్టిస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజల సంక్షేమం కోసం కోటి రూపాయలను పేద ప్రజలకు ఇచ్చారు. పేద ప్రజలకు భూములను విరాళంగా ఇచ్చారు. సర్ టి త్యాగరాయ చెట్టి గారు ఉత్తర మద్రాస్ సేవలు చేయడానికి తన సోదరులతో కలిసి 1857లో నార్త్ మెడ్రాస్ స్కూల్ని స్థాపించారు. సర్ టి త్యాగరాయ చెట్టి గారి మనవడు దాన్ని 1950లో త్యాగరాయ కళాశాలగా మార్చారు. సర్ టి త్యాగరాయ చెట్టి గారు 1925 ఏప్రిల్ 28న మరణించారు. సర్ టి త్యాగరాయ చెట్టి గారి గురించి మహోన్నతమైన గారి గురించి నాకు మాట్లాడించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. చెంచులక్ష్మి. నేను ఏసరి బ్రహ్మానంద పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను సర్పిటి త్యాగరాయ శెట్టి గారి గురించి మాట్లాడబోతున్నాను. సర్పిటి త్యాగరాయ శెట్టి గారు 857 ఏప్రిల్ 27న మద్రాసులోని రెసిడెన్సీ గుంటూరులో తెలుగు మూలాలు కలిగిన దేవాంగ కుటుంబంలో జన్మించారు. చెన్నై రెసిడెన్సీలోని కళాశాలలో అభ్యసించి మద్రాసులోని రెసిడెన్సీ కళాశాల న్యాయశాస్త్రాలను పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఆయన ప్రజా జీవితంలోకి ప్రవేశించి 1882 నుండి 1922 వరకు మద్రాసు కార్పొరేషన్ సభ్యుడిగా పనిచేశాడు. ఆయన మద్రాసు కార్పొరేషన్ అధ్యక్షుడిగా 1922 వరకు కౌన్సిలర్గా కూడా పనిచేశాడు. ఆయన కుటుంబం తమిళనాడులోని పాదిరివేడు గ్రామానికి చెందినవారు. చెన్నై మరియు దాని చుట్టుపక్కల ఉన్న భూములు వారి సొంతం. త్యాగరాయ గారు పాఠశాలలో చదువుతున్నప్పుడు ఆయన ధనిక కుటుంబానికి చెందినవాడని వెల్లడించలేదు. అయితే ఆయన పాఠశాల కరెస్పాండెంట్ విలియం గారు త్యాగరాయ కుటుంబాన్ని గుర్తించి ఆయన విద్య పూర్తి చేసినప్పుడు గొప్ప వీడ్కోలు వేడుకను ఇచ్చారు. పేదల సంక్షేమం కోసం త్యాగరాయ వారు బ్రిటిష్ వారికి విరాళంగా ఇచ్చిన భూములు ఇప్పుడు కామరాజా నగర్ మరియు ఇందిరానగర్ మొదలైనవని పిలుస్తున్నారు. సర్పిటి త్యాగరాయ శెట్టి గారు ప్రజలకు చేసిన సేవలు గుర్తించి ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకుని దేశ సేవ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చంద్ర. నేను 9వ తరగతి చదువుతున్నాను. కేటీసీ పాఠశాల. నేను చెప్పబోయేది శ్రీ పి త్యాగరాయ చెట్టి గారి గురించి. శ్రీ పి త్యాగరాయ చెట్టి గారు ఒక భారతీయ న్యాయవాది, శ్రీ రాజకీయ పారిశ్రామికవేత్త మరియు ప్రాంతం నుంచి వచ్చిన నాయకుడు. శ్రీ పి త్యాగరాయ చెట్టి గారు 1852 ఏప్రిల్ 27న జన్మించారు. మద్రాసులో తెలుగు మాట్లాడే దేవాంగ కుటుంబంలో జన్మించారు. ఆయన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 1882 నుండి 1922 వరకు చెన్నై కార్పొరేషన్ సభ్యుడిగా పనిచేశారు. దాదాపు 40 సంవత్సరాలుగా మద్రాసు నగరానికి త్యాగరాయ చెట్టి గారు చేసిన సేవలకు గుర్తింపుగా చెన్నై కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న రిబ్బన్ భవనంలో ఆయన
వాషర్మెన్పేటలో నార్త్ మద్రాస్ హిందూ స్కూల్ను స్థాపించారు. 1950లో త్యాగరాయ చెట్టి గారి దాని త్యాగరాయ కళాశాలగా మార్చారు. పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలనే ఆలోచనతో త్యాగరాయ చెట్టి గారు రూపొందించారు. చెన్నైలో మొదటి మధ్యాహ్న భోజనం 1920లో 1000 లైన్లో కార్పొరేషన్ పాఠశాలలో వడ్డించారు. ప్రపంచంలోనే రెండవ పురాతనమైన చెన్నై కార్పొరేషన్లో ఉన్న రిబ్బన్ భవనంలో త్యాగరాయ చెట్టి గారికి జ్ఞాపకార్థంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన జ్ఞాపకార్థంగా చెన్నైలో టీ నగర్ ప్రాంతానికి ఆయన పేరు పెట్టారు. త్యాగరాయ చెట్టి గారు సమాజానికి చేసిన సేవకి గుర్తింపుగా అప్పటికి బ్రిటిష్ ప్రభుత్వం 1909లో రావు బహదూర్, 1919లో దీవన్ బహదూర్, 1921లో సార్ బిరుదును సత్కరించారు. శ్రీ త్యాగరాయ చెట్టి గారితో వంటి మహోన్నతమైన వ్యక్తి గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను సర్ పిటి త్యాగరాయ చెట్టి గురించి మాట్లాడబోతాను. దానికి ముందు నా పేరు చెప్పేశాను. నా పేరు ఎంఎస్ అక్షయ్. నేను 7th ఇయర్ పిఏకే పళనిస్వామి హైయర్ సెకండరీ స్కూల్లో చదువుతాను. సర్ పిటి త్యాగరాయ చెట్టి పుట్టినరోజు ఏప్రిల్ 27, 1952లో పుట్టినాడు. ఆయన న్యాయవేది దాపరపేట 1852 ఎగ్మోర్లో పుట్టారు. వారు న్యాయవేది వ్యాపారవేత్త, రాజకీయవేత్త. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో కాలేజీలో ఉండి పట్ట పొందిన తర్వాత అతను కార్పొరేటర్ మరియు శాసన సభ్యునిగా పనిచేస్తారు. అతను రాజకీయాలపై తీవ్రమైన ఆసక్తిని కలిగించి ఉన్నాడు. 1916లో వారు జస్టిస్ పార్టీని స్థాపించినారు. ఆయన స్కూల్ మరియు కాలేజెస్ స్థాపించినారు. చెన్నైలో ఉండే మెట్రో స్టేషన్ త్యాగరాయ ఆయన పేరుగా ఉంది. అతను విద్యార్థులకి భోజనం ఇచ్చారు. అప్పుడు త్యాగరాయ స్కూల్ మరియు త్యాగరాయ జరిపిస్తున్నారు. త్యాగరాయ ఆయన పేరుగా ఉంది. అతను 27 ఏప్రిల్ 1925 ఆయన మరణించారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అక్షిత. నేను కేటీసీటీ పాఠశాలలో చదువుతున్నాను, 8వ తరగతి. ఈరోజు నేను సర్ పిటి త్యాగరాయ చెట్టి గారి గురించి చెప్పబోతున్నాను. సర్ పిటి త్యాగరాయ చెట్టి గారు ఒక న్యాయవాది, పారిశ్రామికవేత్త మరియు పూర్వ మద్రాస్ ప్రావిన్స్ నుంచి వచ్చిన ఒక గొప్ప రాజకీయ నాయకుడు. సర్ పిటి త్యాగరాయ చెట్టి గారు 1852 ఏప్రిల్ 27న మద్రాసులోని తెలుగు మాట్లాడే దేవాంగ కుటుంబంలో జన్మించారు. ఈయన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 1882 నుండి 1910 వరకు మద్రాస్ కార్పొరేషన్లో సభ్యుడిగా పనిచేశారు. అప్పటిలో త్యాగరాయ చెట్టి గారికి ప్రజాదరణ ఎంత పొందారంటే ఆయన జీవితాంతం వరకు కార్పొరేటర్గానే కొనసాగారు. త్యాగరాయ చెట్టి గారు మద్రాసుకు దాదాపు 40 సంవత్సరాల వరకు సేవ చేశారు. దాని జ్ఞాపకార్థంగా మద్రాస్ కార్పొరేషన్లో టీచర్ భవనంలో ఆయన జ్ఞాపకార్థంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1921లో త్యాగరాయ చెట్టి గారు శాసన మండలికి ఎంపికయ్యారు. ఈయన ద సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక సభ్యుడిగా మరియు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. త్యాగరాయ చెట్టి గారితో టిఎన్ నాయర్ గారితో సహా బ్రాహ్మణులను అభివృద్ధి చేయాలని, బ్రాహ్మణ సమాజాన్ని సమర్థించాలని సహా 30 మందితో కలిసి జస్టిస్ అనే పార్టీని స్థాపించారు. బ్రాహ్మణులే కాకుండా మిగిలిన అన్ని వర్గాల్లోని ప్రజలు రాజకీయంగా అభివృద్ధి కావడమే జస్టిస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. త్యాగరాయ చెట్టి గారు 19
2020లో ప్రజల సంక్షేమం కోసం ₹1 కోటి విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా ఎన్నో భూమండలాలను కూడా ప్రజల క్షేమం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఉత్తర చెన్నై ప్రజలు అవసరాలను తీర్చడానికి నార్త్ మెడ్రాస్లో హిందూ స్కూల్ని స్థాపించారు. అలాగే పాఠశాలలోని విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయాలని ఆలోచన రూపొందించింది కూడా త్యాగరాయల చెట్టి గారే. నార్త్ మెడ్రాస్లో ఉన్న 1000 లైట్స్ కార్పొరేషన్లో ఉన్న పాఠశాలలో మొదటి మధ్యాహ్న భోజనం వడ్డించారు. అలాగే త్యాగరాయ చెట్టి గారు చేసిన సేవలకు ప్రపంచంలోనే 2వ పురాతనమైన చెన్నై కార్పొరేషన్లో త్యాగరాయ చెట్టి గారి జ్ఞాపకార్థంగా ఆయన విగ్రహాన్ని స్థాపించారు. అలాగే చెన్నైలోని టీ నగర్ ప్రాంతానికి ఆయన పేరు పెట్టారు. త్యాగరాయ చెట్టి గారు చేసిన సేవలకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1909లో రావ్ బహదూర్, 1911లో దివాన్ బహదూర్, 1921లో సార్ బిరుదులతో సత్కరించారు. త్యాగరాయ చెట్టి గారు ప్రజలకు ఎన్నో సహాయాలు చేశారు. త్యాగరాయ చెట్టి గారు ప్రజల పట్ల ఎంతో సేవా భావన, నిబద్ధత, ప్రేమ, అభిమానాలు కలిగి ఉన్నారు. మనం కూడా అలాగే పేద ప్రజల పట్ల సహాయ భావాలు కలిగి మన వంతు సహాయం చేయాలి. త్యాగరాయ చెట్టి గారు అనే మహాత్మైన వ్యక్తి గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సమీక్ష. నేను కేటీసీటీ బాలికల మహోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను సర్ పి.టి. త్యాగరాయ చెట్టి గారి గురించి మాట్లాడబోతున్నాను. శ్రీ పి.టి. త్యాగరాయ చెట్టి గారు ఒక న్యాయవాది, పారిశ్రామికవేత్త మరియు యువతకు మద్రాసు ప్రాంతానికి వచ్చిన గొప్ప రాజకీయ నాయకుడు. త్యాగరాయ చెట్టి గారు 1852 ఏప్రిల్ 27న మద్రాసు తెలుగు మాట్లాడే దేవాంగ కుటుంబంలో జన్మించారు. ఈయన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 1882 నుండి 1922 వరకు మద్రాసు కార్పొరేషన్ సభ్యుడిగా పనిచేశారు. ఆ రోజుల్లో త్యాగరాయ చెట్టి గారు ఎంత ప్రజాదరణ పొందారంటే తన జీవితాంతం కౌన్సిలర్గా కొనసాగారు. దాదాపు 40 సంవత్సరాలుగా త్యాగరాయ చెట్టి గారు మద్రాసు నగరానికి చేసిన సేవలకు గుర్తింపుగా చెన్నై కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న రిప్పన్ భవనంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. త్యాగరాయ చెట్టి గారు 1910లో మద్రాసు శాసన మండలికి ఎన్నికయ్యారు. ఈయన సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక సభ్యుడిగా మరియు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 1916లో నవంబర్లో మద్రాసులో త్యాగరాయ చెట్టి గారు టి.ఎన్. నాయర్ గారితో సహా 30 మందితో కలిసి బ్రాహ్మణేతర సమాజాన్ని సమర్థించాలని, అభివృద్ధి చేయాలని నిర్ణయించి జస్టిస్ అనే ఆంగ్ల వార్తాపత్రికను స్థాపించారు. ఆ తర్వాత వీరు 1900 సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ని స్థాపించారు. కొన్ని రోజులకు ఇది జస్టిస్ పార్టీగా రూపొందింది. దక్షిణ భారతదేశంలోని బ్రాహ్మణులే కాకుండా మిగిలిన ప్రజల వర్గాల యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేయడమే జస్టిస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మార్టిన్ చనిపోని సంస్కరణల ప్రకారం 1920 డిసెంబర్లో మద్రాసు ప్రెసిడెన్సీలో ఎన్నికలు జరిగినప్పుడు జస్టిస్ పార్టీ 98 సీట్లకు 63 సీట్లు గెలుచుకోవడం ద్వారా మెజారిటీని పొందింది. అప్పటి గవర్నర్ త్యాగరాయ చెట్టి గారిని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించారు. అయితే రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మంత్రివర్గంలో ఉండకూడదనే నైతిక నియమం కారణంగా త్యాగరాయ చెట్టి గారు మంత్రి పదవిని నిరాకరించారు. 1916లో త్యాగరాయ చెట్టి గారు ప్రజల సంక్షేమం కోసం ₹1 కోటి విరాళంగా ఇచ్చారు. అంటే ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలతో సమానం. అంతేకాకుండా ఎన్నో ఎకరాల భూములను కూడా ప్రజల కోసం అని విరాళంగా ఇచ్చారు. త్యాగరాయ చెట్టి గారు అన్ని సామాజిక దురాచారాలకు విద్య సర్వరోగ నివారణ అని దృఢంగా విశ్వసించారు. ఉత్తర
అవసరాలను తీర్చడానికి అతని సోదరుడితో కలిసి 1897లో వాషర్మెన్పేటలో నార్త్ మద్రాస్ హిందూ స్కూల్ని స్థాపించారు. త్యాగరాయ చెట్టి గారు పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలనే ఆలోచన వీరే రూపొందించారు. చెన్నైలో మొదటి మధ్యాహ్న భోజనం 1920లో 1000 లైట్లో ఉన్న కార్పొరేషన్ పాఠశాలలో వడ్డించారు. ప్రపంచంలోనే రెండవ పురాతనమైన చెన్నై కార్పొరేషన్లో ఉన్న రిబ్బన్ భవనంలో త్యాగరాయ చెట్టి గారి జ్ఞాపకార్థంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. వీరి జ్ఞాపకార్థంగా చెన్నైలో టీ నగర్ ప్రాంతానికి ఆయన పేరు పెట్టారు. త్యాగరాయ చెట్టి గారు సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా 1909లో సర్ రావు బహదూర్ 1919లో దివాన్ బహదూర్ 1921లో సర్ బిరుదుతో సత్కరించారు. ఇలా మద్రాసులో ప్రావిన్స్లో త్యాగరాయ చెట్టి గారు రాజకీయంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించి బ్రాహ్మణేతరులకు వారి హక్కులను ఇవ్వడానికి తన జీవితాంతం ఆవిరణ కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ త్యాగరాయ చెట్టి గారు. వీరు 1925 ఏప్రిల్ 28న మరణించారు. సమాజం పట్ల పేద ప్రజల పట్ల వారికి గల అభిమాన నిబద్ధత సేవా భాగాన్ని మనం కూడా నేర్చుకొని మన వంతు సహాయాన్ని చేయడానికి ప్రయత్నిద్దాం. శ్రీ త్యాగరాయ చెట్టి గారి వంటి మహోన్నతమైన వ్యక్తి గురించి నాకు మాట్లాడడానికి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. 9వ తరగతి చదువుతున్నాను. సర్ పిట్టి త్యాగరాయ చెట్టి గారి గురించి నేను మాట్లాడుకోవచ్చున్నాను. సర్ పిట్టి త్యాగరాయ చెట్టి గారు ఒక న్యాయవాది, పారిశ్రామికవేత్త మరియు పూర్వపు మద్రాసు ప్రావిన్స్ నుంచి వచ్చిన గొప్ప రాజకీయ నాయకుడు. త్యాగరాయ చెట్టి గారు 1852 ఏప్రిల్ 27న మద్రాసులో తెలుగు మాట్లాడే దేవాంగ కుటుంబంలో జన్మించారు. ఈయన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 1882 నుండి 1922 వరకు మద్రాసు కార్పొరేషన్ సభ్యులుగా పనిచేశారు. ఆ రోజుల్లో త్యాగరాయ చెట్టి గారు ఎంత ప్రజాదరణ పొందారంటే తన జీవితాంతం వరకు కౌన్సిలర్గా కొనసాగారు. దాదాపు 40 సంవత్సరాలుగా చెన్నై నగరానికి త్యాగరాయ చెట్టి గారు చేసిన సేవలకు గుర్తింపుగా చెన్నై కార్పొరేషన్ కార్యాలయం ఉన్న రిబ్బన్ భవనంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీ త్యాగరాయ చెట్టి గారు 1910లో మద్రాసు శాసన మండలికి ఎన్నికయ్యారు. ఈయన సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక సభ్యులుగా మరియు అధ్యక్షులుగా కూడా ఉన్నారు. 1916 నవంబర్లో మద్రాసులో త్యాగరాయ చెట్టి గారు టి.ఎం. నాయర్ గారితో సహా 30 మందితో కలిసి బ్రాహ్మణేతర సమాజాన్ని సమర్థించాలని అభివృద్ధి చేయాలని నిర్ణయించి జస్టిస్ అనే ఆంగ్ల వార్తాపత్రికను స్థాపించారు. ఆ తర్వాత వీరు సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ని స్థాపించారు. కొన్ని రోజులకి ఇది జస్టిస్ పార్టీగా రూపొందింది. దక్షిణ భారతదేశంలోని బ్రాహ్మణులే కాకుండా మిగిలిన అన్ని వర్గాల ప్రజల యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేయడమే జస్టిస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మార్టిన్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల ప్రకారం 1920 డిసెంబర్లో మద్రాసు ప్రెసిడెన్సీ ఎన్నికలు జరిగినప్పుడు జస్టిస్ పార్టీ 98 సీట్లకు 63 సీట్లు గెలుచుకోవడం ద్వారా మెజారిటీ పొందింది. అప్పటి గవర్నర్ త్యాగరాయ చెట్టి గారిని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించారు. అయితే రాజకీయ పార్టీ అధ్యక్షునిగా ఉంటూ మంత్రివర్గంలో ఉండకూడదనే నైతిక నియమం కారణంగా త్యాగరాయ చెట్టి గారు మంత్రి పదవిని నిరాకరించారు. 1916లో త్యాగరాయ చెట్టి గారు ప్రజల సంక్షేమం కోసం ₹1 కోటి విరాళంగా ఇచ్చారు. అంటే ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలతో సమానం. అంతేకాక ఎన్నో ఎకరాల భూములను కూడా త్యాగరాయ చెట్టి గారు పేదల కోసమని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. త్యాగరాయ చెట్టి గారు సమాజానికి దురాచారాలకు విద్యే సర్వలోక నివారణ అని దృఢంగా విశ్వసించారు. ఉత్తర చెన్నై ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి
1897 వాషర్మెన్పేటలో నార్త్ మెడ్రాస్ హిందూ స్కూల్ని స్థాపించారు. 1950 త్యాగరాయ చెట్టి గారి మనవడు దానిని త్యాగరాయ కళాశాలగా మార్చారు. పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలనే ఆలోచన త్యాగరాయ చెట్టి గారే రూపొందించారు. చెన్నైలో మొదటి మధ్యాహ్న భోజనం 1920 1000 లైట్ల ఉన్న చెన్నై కార్పొరేషన్ పాఠశాలలో వడ్డించారు. ప్రపంచంలోనే రెండవ పురాతనమైన చెన్నై కార్పొరేషన్ కార్యాలయం ఉన్న రిబ్బన్ భవనంలో త్యాగరాయ చెట్టి గారి జ్ఞాపకార్థంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన జ్ఞాపకార్థంగా చెన్నైలో టీ నగర్ ప్రాంతానికి ఆయన పేరు పెట్టారు. త్యాగరాయ చెట్టి గారు సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1909 రావు బహదూర్, 1919 దివాన్ బహదూర్, 1921 సర్ బిరుదుతో సత్కరించారు. ఇలా మద్రాసు ప్రావిన్స్ లో త్యాగరాయ చెట్టి గారు రాజకీయంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి పరచడానికి, బ్రాహ్మణేతరులకు వారి హక్కులను ఇవ్వడానికి తన జీవితం అంతా అవిరళ కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ త్యాగరాయ చెట్టి గారు. సమాజం పట్ల, పేద ప్రజల పట్ల వారి గల అభిమానం, నిబద్ధత, సేవాభావాన్ని మనం కూడా నేర్చుకుని మన వంతు సాయాన్ని చేయడానికి ప్రయత్నిద్దాం. శ్రీ త్యాగరాయ చెట్టి గారి వంటి మహోన్నతమైన వ్యక్తి గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు త్యాగరాయ చెట్టి గారి గురించి 4 మాటలు చెప్పబోతున్నాను. సార్ త్యాగరాయ చెట్టి గారు 1852 ఏప్రిల్ 27న మద్రాస్ ప్రెసిడెన్సీ ఎగట్టు మూలాల కలిగిన దేవాలయ కుటుంబంలో జన్మించారు. ఆయన చెన్నై పాఠశాల విద్యను అభ్యసించి మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుండి న్యాయస్థానంలో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత ప్రజా జీవితంలోకి ప్రవేశించి 1887 నుండి 1922 వరకు మద్రాస్ కార్పొరేషన్ సభ్యుడిగా పనిచేశారు. ఆయన మద్రాస్ కార్పొరేషన్ అధ్యక్షుడు. ఆపై 1922 వరకు కౌన్సిలర్గా కూడా పనిచేశారు. ఆయన కుటుంబం మద్రాసులోని పాదరవెడు గ్రామానికి చెందినవారు. చెన్నై మరియు దాని చుట్టుపక్కల అనేక గ్రామాలు వారి సొంతం. త్యాగరాయ చెట్టి గారు పాఠశాలలో చదువుతున్నప్పుడు ఆయన ఎప్పుడు తాను చాలా ధనిక కుటుంబానికి చెందిన వాడని చెప్పలేదు. అయితే పాఠశాల కరెస్పాండెంట్ త్యాగరాయ గారి కుటుంబాన్ని గుర్తించి ఆయన చదువు పూర్తయినప్పుడు ఆయనకు ఘనంగా వీడ్కోలు వేడుకలు ఇచ్చారు. ప్రజల సంక్షేమం కోసం త్యాగరాయ చెట్టి గారు బ్రిటిష్ వారికి విరాళంగా ఇచ్చిన భూములను ఇప్పుడు కామరాజనగర్, ఇందిరానగర్ అని పిలుస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈయన్ని ఆదర్శంగా తీసుకుని దేశ సేవ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్. కేసరి మహోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు పిటి త్యాగరాయ చెట్టి గారి గురించి 4 మాటలు మాట్లాడుకుంటున్నాను. నేను జస్టిస్ట్ పార్టీలోని అధ్యక్షుడు, చేనేత వర్గాల మొదలుపెట్టాను. జస్టిస్ట్ పార్టీ ఆసియాలకు ద్రావిడ కళగం, డిఎంకే, అన్నాడీఎంకేలకు స్ఫూర్తిదాత మద్రాసు మాజీ మేయర్ సార్ పిటి త్యాగరాయ చెట్టి గారు గురించి 4 మాటలు మాట్లాడుకుంటున్నాను. త్యాగరాయ చెట్టి గారు మద్రాసు నగరంలో ఎగత్తూరులో 24/7/1852 తెలుగు దేవాలయ కుటుంబంలో జన్మించిన చేనేత మొదలుపెట్టారు. వీరిది చాలా సంపన్న కుటుంబం. చేనేత పరిశ్రమ మరియు రోడ్ల పరిశ్రమ తండ్రి గారు మంచి పేరు గడిపారు. ఈ ముందు బిడ్డకు పేరు తగ్గడుగానే అనేక త్యాగాలతో, నైతిక విలువలతో జీవితమంతా ప్రజాసేవలో గడిపారు. మద్రాసు నగరంలో ప్రాథమిక మరియు ఉన్నత విద్య అభ్యసించి 1873లో న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యా అభివృద్ధి కొరకు 1897లో మద్రాసు హిందూ హై స్కూల్ స్థాపించారు. అంచెలంచెలుగా అభివృద్ధి చెంది 1950 నాటికి
త్యాగరాయ కళాశాలలో రూపుదిద్దుకుంది. 1919 దివాన్ బిరుదుతో పాటు 1921 సార్ బిరుదు వరించింది. బడుగు బలం కలిగిన అట్టడుగు వర్గాల శ్రేయస్సు లక్ష్యంగా పెత్తందారి ఆధిపత్యాన్ని అణచివేయాలని నియమ న్యాయం మరియు 30 మంది ప్రముఖులతో కలిసి జస్టిస్ పార్టీ స్థాపించారు. 1920 సంవత్సరం వీరి నాయకత్వంలో అఖండ విజయం సాధించింది. దక్షిణాది ప్రజలు ఆదరించి అభిమానించే ప్రజాసేవకుడు ప్రజానాయకుడు సర్ పిటి త్యాగరాయ శెట్టి గారు ఏప్రిల్ 28, 1927 అందరినీ దుఃఖ సాగరంలో గురించి తుది శ్వాస విడిచారు. నీతికి నిలయమై నిజానికి దర్శనమై విపత్తులకు విరుద్ధమై త్యాగాలకు ప్రతిరూపమై వెలిసిన త్యాగధనుడ నేటి తరాలకు వీరే గొప్ప స్ఫూర్తి. ధన్యవాదాలు. త్యాగరాయ చెట్టి గారు ఏప్రిల్ నెల 27వ తేదీన 1852 మద్రాసు ప్రెసిడెన్సీలో జన్మించారు. జగత్తు తెలుగు మూలాల శాసన తెలుగు మూలాల కలిగిన దేవాంగ కుటుంబంలో జన్మించారు. చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించి మద్రాసు ప్రెసిడెంట్ కళాశాల నుండి న్యాయశాస్త్రం పట్టారు. ఈయనకు అప్పట్లో 100 ఓడలను కలిగి వాటిలో చాలా వరకు యూరప్ మరియు యుఎస్ఏ మరియు తీయడానికి ప్రయత్నించగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈయనకు ప్రపంచ ప్రసిద్ధి చెందినది. ఈయన ఆంధ్రలోని సత్యవేడు పట్టణం నుండి తమిళనాడులోని నెల్లూరు పట్టణం వరకు యాజమాన్యంగా కలిగి ఉంది. చెన్నై మరియు దాని చుట్టుపక్కల 40 నుండి 50 కార్పొరేట్లు కూడా తమిళనాడు భూమి వ్యవస్థలో ఒక కారు 1.69 కిలోమీటర్ల అంటే అది చెన్నై 80 కిలోమీటర్ల కలిగి ఉంది. త్యాగరాయ పాఠశాలలో చదువుతున్నప్పుడు చాలా ధనిక కుటుంబానికి చెందిన వాడిని ఆయన వెలువరించలేదు. 1916లో త్యాగరాయ ప్రజల సంక్షేమం కోసం ₹1 కోటి నిర్వహించారు. ఉదయ కార్యక్రమముగా మనకి పోతన భాగవత పద్యాలు జరిపించుకున్నాము. తర్వాత కార్యక్రమముగా వక్తృత్వ పోటీలు, ఉగాది విశిష్టత గురించి పిల్లలందరూ పాల్గొన్నారు. చక్కగా మాట్లాడినారు. పద్యాలు కూడా చక్కగా పఠించినారండి. ఇప్పుడు ప్రస్తుతము పిల్లలకి చిత్రలేఖన పోటీ జరుపుతున్నారు. కాబట్టి పిల్లలందరూ పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాము. హరి ఓం. చిత్రలేఖనం పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్, సబ్ జూనియర్స్ అప్ టు 3rd స్టాండర్డ్. డ్రాయింగ్ కాంపిటీషన్లో కలుసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరు, తరగతి, తండ్రి పేరు, సెల్ నెంబర్ రాయవలసిందిగా కోరడమైనది. అందరూ ముఖ్యంగా నంబర్ రాయాలా. మీ సీరియల్ నెంబర్ ఇచ్చాం కదా, ఆ నంబర్ ఫస్ట్ రాయండి. మీ పేరు క్యాపిటల్ లెటర్లో రాయండి, స్కూల్ పేరు రాయండి, క్లాస్ రాయండి, అంతే. మొత్తం 4 థింగ్స్ ముఖ్యంగా నంబర్ రాయాలమ్మా. నంబర్, మీ పేరు క్యాపిటల్ లెటర్లో రాయాలా, సరేనా? మీ స్కూల్ పేరు, నెక్స్ట్ వచ్చి క్లాస్ వచ్చి మ్యాక్సిమం 1 అవర్ 1:15కి ఇచ్చేవాళ్ళం. ఓకేనా? థ్యాంక్ యూ. పిఎం యుగంధర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వాహక వర్గం మరియు సత్యాగరాయ కళా పరిషత్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఉగాది వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు 9/3/2025 ఆదివారం శ్రీ కన్నికలమ్మ దేవాలయ ప్రాంగణమునందు చిన్నారులకు వివిధ రకాల పోటీలు నిర్వహించబడినది. ముందుగా పోతన పద్యాలు, తర్వాత
సర్ పిట్టి త్యాగరాయ చెట్టి గురించి ఒక ఉపన్యాసము, ఉగాది విశిష్టత గురించి ఒక ఉపన్యాసము, ఎంతోమంది మద్రాసులో ఉన్నటువంటి పలు రకాల స్కూల్స్, విద్యాలయ సంస్థల నుండి చిన్నారులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. వారి యాజమాన్యానికి, ప్రధానోపాధ్యాయులకి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కేసరి విద్యాలయ సంస్థలు టీ నగర్ వారు ఉన్నారు, వారితో వారి ముఖాముఖి. మీ పేరు? నా పేరు మోహన్. నేను తెలుగు ఉపాధ్యాయులుగా కేసరి మహోన్నత పాఠశాల టీ నగర్లో పనిచేస్తున్నాను. సార్, మీరు ఇలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడైనా పాల్గొన్నారా? మేము చాలా సందర్భాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇక్కడ ఈ చోట్ల పాల్గొని ఇదే మొదటిసారి. నాకు తెలిసి ఇంత ఘనంగా జరగటం నాకు అనుభవంలో 15 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో నాకు అనుభవం ఉంది. ఎక్కడ వెళ్ళినా విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ ముఖంగా ఉంటుంది. కానీ ఈ రోజు చూసంటే ఈ సభ పూర్తిగా ఉంది. అంటే పోటాపోటీ బాగా జరిగిందని నా యొక్క అభిప్రాయం. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలుగు క్రమేణా తగ్గిపోతున్నటువంటి సమయంలో ఇప్పుడు తెలుగుకి ఇంతమంది రావటం మీ యొక్క ప్రోత్సాహం ఏమైనా? ఖచ్చితంగా ఉంటుంది. చాలా నేను చెప్పదలసిన ఏమిటంటే 2006 నుండి తమిళ నిర్బంధ చట్టం వచ్చినప్పటి నుండి క్రమక్రమేణా తెలుగు వారి సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా తీసుకోండి, తెలుగు పార్ట్ 4గా రాస్తున్నారు, తమిళము పార్ట్ 1గా రాస్తున్నారు. అంటే పార్ట్ 4గా రాయడం వల్ల ఏమవుతుందంటే తెలుగు మీద మక్కువ తగ్గిపోతుంది. తెలుగు చదివే పిల్లలు చాలా తక్కువ అవుతున్నారు. అయినా సరే ఇటువంటి కార్యక్రమం జరగటం వలన తెలుగు విద్యార్థులకి ఉత్సాహంగా రెట్టింపు అవుతుంది. అనేక మంది, దాదాపు నాకు తెలిసి 100 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనడం చాలా అతిశయోక్తిగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాములు, ఇలాంటి కార్యక్రమాలు అనేకంగా జరిపించారంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు ఈ యొక్క చెన్నైలో ఉన్న పాఠశాలలో వచ్చి చేర్చుటకు చాలా అవకాశంగా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఈ తెలుగు కార్యక్రమాలని ప్రోత్సహించడం వల్ల మీకు అక్కడ నుంచి వచ్చే తెలుగు పిల్లలు కూడా ఇక్కడ చేరుతారని మీరు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 100% ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రాములు మీరు పేపర్లో వేయటం వల్ల ఇటు తమిళనాడులో ఉండే ఆ తెలుగు కుటుంబంలో ఉండే వాళ్ళు చదివేసి అక్కడ ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇక్కడ కూలి కోసం వస్తారు. ఇక్కడ చిన్న చిన్న పనులు చేయడం కొరకు వచ్చేట వల్ల వాళ్ళు ఖచ్చితంగా తెలుగు నేర్చుకోవాలా. ఇక్కడ తమిళ నిర్బంధం, సో తమిళతో పాటు తెలుగు ఇక్కడ బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరగటం వల్ల అనేక మంది విద్యార్థులు చేరుటకు చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు మదరాసు, ప్రాత చాకలిపేట, చెన్నపట్నం 6,21,000 అనేది తెలుగు వారికి ప్రాంతమైనటువంటి ప్రదేశముగా పరిగణింపబడుతుంది. ఇక్కడ తెలుగు ఎలా ఉంది? నేను మిగతా ప్రాంతాలకు చూస్తే, మద్రాసులో ఉండే మిగతా ప్రాంతాలకు చూస్తే, చెన్నపట్నంలోని ప్రాత చాకలపేటకు చూస్తే అలా చూస్తే ఇక్కడ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను 98 నుండి 2001 సంవత్సరం నమశివాయ వీధిలోనే నేను ఇక్కడ 3 సంవత్సరాలు ఇక్కడే కుటీరం ఉన్నాను. కాబట్టి అప్పటికన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ నేను వచ్చి రాగానే మా మాలలు వాస్తువులైన ఈ సార్ని కలిశాను. ఇక్కడ మాధవయ్య గారిని వచ్చి రాగానే ఇక్కడ 2 టీచర్లు పోతన పద్యాలు ఉచితంగా నేర్పిస్తున్నారని విన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. పోతన పద్యాలు చెప్పడం అనేది చాలా కష్టం, కఠినమైన పదాలతోనూ కూడుకున్న పదాలవి. అలాంటి పద్యాలను వీళ్ళు నేర్పించడం, ఆ పిల్లలు ఆసక్తిగా నేర్చుకోవడం అనేది చాలా సంతోషము. ఇది ఎక్కడా జరగలేదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చెన్నైలోని ఏ చోటుల్లోనూ పద్యాలు ఉచితంగా నేర్పించడం లేదు. ఈ పాత చాకలపేట నేర్పిస్తున్నారన్న విషయాన్ని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంగా నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను. ఈ కార్యక్రమం తెలుగు పిల్లలకు నేర్పించాలనేటువంటి కార్యక్రమము 2015వ సంవత్సరంలో బీజం పోసుకునింది. అప్పటి నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్టు శ్రీమతి గజలక్ష్మి ఉమ్మిటి వారి ఆధ్వర్యంలో, వారి నాన్నగారు మీకు పరిచయస్తులే అనుకుంటాను, శ్రీ పేరిశెట్ల భాస్కరుడు గారు, వారు తెలుగు భాస్కరుడుగా ఇక్కడ పరిగణింపబడుతుంటారు. తెలుగు కోసరం అహర్నిశలు పాటుపడినటువంటి వారు. కాబట్టి వారి కుమార్తె ఈ రోజుటికి చెప్పిస్తూ అమ్మవారి పద్యాలు, రామలింగ చౌడేశ్వరీదేవి పద్యాలు కూడా చెప్పిస్తూ ఈ రోజుటికి ఇంతింతై వటుడింతై అన్నట్టు తను వృత్తిరీత్యా వేరే జాబుకు పోతూ వస్తూ ఉంటూ కూడా చెప్పిస్తూ ఉన్నారు. వాళ్ళకి మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ పేరు? నా పేరు సునీత సార్. నేను కేసరి మహోన్నత పాఠశాల మైలాపూర్లో పనిచేస్తున్నాను. ఈ ఉత్తర తమిళనాడులో వచ్చి ఇక్కడ వన్నారపేటలో జరిగే ఈ కార్యక్రమం ఇంతవరకు మేము వచ్చిందే లేదు. అయితే మాకు ఇంతవరకు ఆహ్వానం రాలేదు. మేము చాలా కార్యక్రమాలకు వెళ్ళినాం సార్, తెలుగు కార్యక్రమానికి. కానీ ఇక్కడికి వచ్చింది ఇదే మొదటిసారి. ఎన్ని సంవత్సరాలుగా మేము వెళ్ళిన కార్యక్రమం కన్నా ఇక్కడ ఉన్న పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆశ్చర్యం కాదు. మేము మామూలుగా
సార్ మేమన్నీ చాలా చోట్ల కలిసి వెళ్ళినామని 100 పైన ఎక్కువ మందే ఉన్నారు ఇక్కడ పిల్లలు. చాలా ఉత్సాహంగా కూడా పాల్గొంటున్నారు. బాగా గట్టి వాళ్ళు చెప్పే ఆ పద్యాలు కూడా బాగా చిన్న చిన్న పిల్లలు 3వ తరగతి పిల్లలు బాగా చెప్పారు. అదేవిధంగా అక్కడ కూడా ప్రకృతి అంశంలో వచ్చి సర్పిటి త్యాగరాయ గురించి కానీ ఉగాది విశిష్టత గురించి కానీ పోతన పద్యాలు కానీ అన్ని బాగా చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎన్ని సంవత్సరాలకు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు? నేను ఒక 11 సంవత్సరాలు. మీ యొక్క సబ్జెక్ట్ ఏంటి? నాది తెలుగు. తెలుగు. సో ఇక్కడ మీరు ఈ తెలుగు పిల్లలకి ఎలా ఉన్నారు? మీ మీ విద్యాలయ సంస్థలు పిల్లలు తెలుగు మా పాఠశాలలో చదివే పిల్లలంతా కూడా తరమని తిరువాన్వేలు నుంచి మామూలుగా ఏదో ఒక కూలి పని చేసే పిల్లలు సార్. ఈరోజు ఉదయం 6 గంటలకు బయలుదేరంటే మీరు ఆహ్వానం తర్వాత 6 గంటలకు బయలుదేరి ఆ పిల్లల్ని తీసుకొచ్చాము. వాళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అంటే చాలా తెలుగు కార్యక్రమం అంటే ముందుగా వచ్చేదానికి మా పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అదేవిధంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ యాజమాన్య సభ్యులంతా కూడా దాన్ని ప్రోత్సహిస్తారే కానీ వెళ్ళమని చెప్తారే కానీ ఒక అంటే వాళ్ళు అనుమతిస్తేగానే సార్ మేము కూడా ఇక్కడ తీసుకొచ్చేదానికి ఆ పెద్దల అవకాశం కూడా మాకు బాగానే దొరుకుతాయి. అయితే ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎక్కువ చేయాలని మమ్మల్ని ఆహ్వానించాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పారు కదా ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు రాలేదని. ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వాహక వర్గం ఇది 65th ఇయర్ 67th ఇయర్. ఇది వరకు మేము సర్ త్యాగరాయ కళాశాలలో జరిపించేవాళ్ళం. అప్పుడు ప్రతి స్కూల్ తెలుగు స్కూల్స్కి పెరంబూరులో హిందూ కాలేజీ వరకు వెళ్ళాము. ఎంతో మంది పిల్లలు కూడా వచ్చారు. మళ్ళీ ఇది పునః ప్రారంభమైంది. ఇక నుంచి మీ స్కూల్స్కి మేము పంపిస్తాను. మీ స్కూల్స్కి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేయాల్సింది ఏమన్నా అంటే కరస్పాండెంట్ సార్ ప్రసాద్ గారికి. ప్రసాద్ గారు వృత్తిరీత్యా సహచరులు, నాకన్నా పెద్దవారు. వారి యొక్క ప్రోద్బలంతో మీరు వచ్చారనుకుంటాను. వారికి మీ ప్రధానోపాధ్యాయుల వారికి మేము సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకేమైనా చెప్పండి. మీకు ఈ యొక్క జరిపించిన యాజమాన్యానికి ఈ పెద్దలకి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. యుగంధర్ PM యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలియజేస్తున్నాను. నేను హరికృష్ణ చెప్పుల న్యాయవాది. ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వాహక వర్గము మరియు సర్ త్యాగరాయ కళా పరిషత్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి విశ్వావసు ఉగాది వేడుకలకు ఇచ్చే సందర్భంగా ఈరోజు చిన్నారులకు అంటే విద్యార్థులకు పోతన భాగవతంలోని పద్యాలు, తర్వాత ఉగాది విశిష్టత, తర్వాత సర్పిట్టి త్యాగరాయ చెట్టి గురించి మనం జరిపించాము. ఈ సందర్భంగా మీరు KTCT స్కూల్స్ నుంచి వచ్చారు. మీ పేరేమి? మీరు KTCT ప్రాథమిక పాఠశాల నుండి వచ్చాను సార్. నా పేరు జి వెంకటరమణమ్మ. ప్రాథమిక పాఠశాలలో నేను 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను సార్. ఈ పోతన భాగవత పద్యాలు ఇలాంటివి వచ్చి నేను ఇదే మొదటిసారి రావడము. పిల్లలు వచ్చి చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనివల్ల వచ్చి వాళ్ళకి కొంచెం మన యొక్క సాహిత్యం గురించి కొంచెం ఎక్కువగా చిన్నపిల్లల్లోనే వాళ్ళకి తీసుకురావడం వల్ల మా పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంది. చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఉచ్చారణ కానీ ఇవన్నీ కూడా వచ్చి చిన్నపిల్లల్లోనే బాగా వచ్చి ప్రోత్సాహం ఇచ్చారు కాబట్టి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సార్. మీరు పిల్లలకి మీరు చెప్పించారా మీ వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా? మేము చెప్పించాము సార్. స్కూల్లో ఈ చదువుకోరండి అని మేము సెలెక్ట్ చేసి ఇచ్చాము కొన్ని పద్యాలు. వాళ్ళ ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకొని వచ్చారు. ఈ సందర్భంగా మీరు ఇక్కడ ఇంతమంది పిల్లలు వచ్చి పాల్గొన్న దానివల్ల మీ యొక్క ఉద్దేశం ఏంటి, మీ భావన ఏంటి? మన తెలుగు అనేది వచ్చి మనకి ఇక్కడ మద్రాసులో వచ్చి చాలా కొంచెం తక్కువే కదా సార్. కానీ ఇప్పుడు వచ్చి చాలా మంది పిల్లల్ని చూస్తున్నాను. చాలా స్కూల్స్ నుంచి వచ్చినారు. పిల్లలు చాలా బాగా చెప్పుకున్నారు సార్. అది ఈ చిన్న పిల్లల్లోనే ఈ భాగవతం ఇలాంటివి తీసుకురావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఎప్పుడు పెద్ద పిల్లల్లోనే చూసాం. మాకు ఫస్ట్ చెప్పేటప్పుడు మేము ప్రాథమిక పాఠశాలే కదా, చిన్న పిల్లలకి ఎట్లా అని మేము అనుకున్నాం. కానీ పిల్లలు బాగా చెప్పుకున్నారు సార్. మీ పేరు? నా పేరు లక్ష్మీదేవి అమ్మ సార్. నేను 18 సంవత్సరాలుగా KTCT ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ ఉన్నాను. చాలా ఎట్ట చెప్పాలని తెలియదు సార్. చాలా ఉత్సాహంగా ఉంది. ఈ విధంగా నేను రావడం ఇది ఫస్ట్ టైము. మా పిల్లల్ని చిన్నపిల్లల్ని అది సాహిత్యం సంబంధించిందిగా తీసుకురావడం ఫస్ట్ టైం. మిగతా పోటీలకంతా వెళ్ళున్నాం కానీ ఈ విధంగా తీసుకురావడము, అది పోతన పద్యాలకు తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. మీరందరూ చాలా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆనందదాయకంగానూ ఉన్నారు. పోతన భాగవతంలో నుండి ఈ పద్యాలు చెప్పడం, ఈ వీటి ద్వారా మీకేమనిపిస్తూ ఉంది? పిల్లల యొక్క మనోభావాలు, తెలుగు మీద అభిమానము ఇలాంటివి చేయాలి సార్. అప్పుడే మన తెలుగు ఇదవ్వకుండా ఉంటుంది, క్షీణించకుండా ఉంటుంది. మీలా ఇది చేసిన దానికి చాలా గొప్ప చాలా ధన్యవాదాలు సార్. మీకు నిజంగానే చెప్తా ఉన్నాము.
ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వాహక వర్గము గత 65 ఏళ్లుగా ఇక్కడ జరిపి మాకు ఇదే ఫస్ట్ టైం సార్. మాకు ఇదే ఫస్ట్ టైం. మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వాహక వర్గం ఈ ప్రాంతంలో ఒక 65 ఏళ్లు దాదాపుగా చేస్తూ వచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా చేయలేకపోయాము. 15 ఏళ్ల క్రితం కానీ చూసారంటే వివిధ రకాల తెలుగు స్కూల్స్, అప్పుడు తెలుగు ప్రోత్సాహం ఎక్కువ ఉండేది, తమిళ నిర్బంధం లేదు. వివిధ రకాల తెలుగు స్కూల్స్ ఎంతో మంది వచ్చారు. భరతనాట్యం పోటీలు కూడా ఇదే ప్రాంగణంలో నిర్వహించాము. ఎంతో మంది విద్యార్థులు కానివ్వండి వచ్చి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆ రోజు మేము భరతనాట్యంలో పాల్గొనే వాళ్ళు ఎవరన్నా ఉంటే క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ ఆ రోజు మేము ఉగాది 6/4/2025 ఇదే ప్రాంగణంలో జరపబడుతుంది. మీరు పోటీలో పాల్గొని మీ పిల్లల్ని మాకు పంపండి. తెలుగు సాంగ్స్ వరకు మాత్రమే ప్రత్యేకం, సరేనా? ఈ సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏమి చిన్నారులకు? ఇంకా చాలా పోటీలైన పిల్లలు పాల్గొనాలనే మా యొక్క విజ్ఞప్తి. మీ ప్రోత్సాహం అందిస్తున్నందుకు మేము సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. యుగంధర్ PM యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలియజేస్తున్నాము. నేను హరికృష్ణ చెప్పుల న్యాయవాది. ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వాహక వర్గము సర్ త్యాగరాయ కళా పరిషత్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి విశ్వావసు ఉగాది వేడుకలకు మీ చిన్నారులను, మీ విద్యార్థులను పోటీలో పాల్గొన చేసినందుకు మేము సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? నా పేరు బాలకుమారస్వామి. దాదాపు 30 సంవత్సరాలుగా ఈ SKBD పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. తెలుగు భాష అంతరించిపోతున్న ఇటువంటి తరుణంలో మీరు తెలుగుకు మళ్ళా జీవకళ ఉట్టిపోస్తున్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఇప్పుడు పద్యాలు కానీ ఇవన్నీ ప్రిపరేషన్స్ పిల్లలు బాగా, నేనైతే పెద్ద క్లాస్ పిల్లలకైతే మేము చెప్పలేదు. పిల్లలకి చెప్పి వాళ్ళనే తీసుకురమ్మంటే పుస్తకాల నుంచి వెతికి తీసుకొచ్చారు. వాళ్ళకి ఆ తెలుగు భాష మీద అంత పటుత్వం అయితే ఉంది. డ్రాయింగ్కి అయితే ఇంకా చాలామంది పిల్లలు పేర్లు ఇచ్చారు. దాదాపు స్కూల్ మొత్తమే వస్తారనేసి అందులో సెలెక్టెడ్గా మా డ్రాయింగ్ సారు, మోహన్ బాబు సారు కొంతమందిని సెలెక్ట్ చేసి పంపించారు. సో ఇలాంటి కార్యక్రమాలు మీరు అప్పుడప్పుడు అలా పెడుతుంటే పిల్లల్లో కూడా మన భాష అంతరించిపోకుండా తిరిపి మన తెలుగు భాష ఉట్టికళ జీవకళతో మళ్ళా తెలుగు భాషకు ప్రాణం పోసినట్టు అవుతున్నది. ఇలాంటి కార్యక్రమాలు మీరు అప్పుడప్పుడు చేస్తే చాలా బాగుంటుంది. సార్ మీ పేరు? பாபு சுந்தர். இந்த தெலுங்கு இந்த செலிப்ரேஷனில் நான் கலந்து கொண்டதுக்கு இதை பார்க்கறதுக்கு ரொம்ப சிறப்பாக இருக்குது. மாணவர்கள் தன்னுடைய திறனை வெளிப்படுத்துறதுக்கு ஒரு நல்ல சிறந்த வாய்ப்பை கொடுத்துருக்கு. அடிக்கடி இதே மாதிரி நல்ல ஃபங்க்ஷன்லாம் கொண்டாடணும். What you feel about that the Telugu peoples are being participated in a large number? Sir, ఏం చెప్పండి సార్. What you are feeling about that the Telugu peoples are being participated in a large number for these competitions? இன்னும் அதிகமான பசங்க இதில் கலந்துக்கணும்னு సార్ మీ యొక్క సజెషన్కి మీరు మా మీద నుంచి అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ముందు కార్యక్రమాలు కూడా మేము జరిపిస్తాము. మీ సూచనలు సదా స్వీకరిస్తూ మీకు అందిస్తాము. అదే కూడా ఇప్పుడు మనం పాఠశాలలో కాకుండా ఈ విధంగా బయట పిల్లలతో పోటీ పడితే వాళ్ళలో ఉన్నటువంటి ఒక సృజనాత్మక శక్తి బయటకు వస్తుంది. వాళ్ళకి ఇంకా కొంచెం ధైర్యం, ఉత్సాహం ఏర్పడుతుంది. ధన్యవాదాలు సార్. చాలా. మీ పేరు? జగదీశ్వర్. మీరు ఏ వృత్తి రీత్యా ఏంటి? నేను పోలీస్ డిపార్ట్మెంట్లో SAOగా కోయంబత్తూరు రిటైర్డ్ అయిపోయినాను. 34 years సర్వీస్ చేసి రిటైర్ అయినాను. తెలుగులో పటుత్వం సాధించడానికి కారణం? నేను చదువుకునేది తెలుగులో ఏదన్నా పిల్లకాయలకి చెప్పి ఎలా అట్లాంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్నాను. మీరు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నది ఇదే మొదటిసారిగా తెలుగు కార్యక్రమాలకు, లేదు ఇదివరకు ఎప్పుడైనా పాల్గొన్నారా? పాల్గొన్నామంటే మిగతా స్వాములతో కూడా ఉన్నామే, కానీ ఇప్పుడు మిగతా వాళ్ళతో ఇక్కడ పాల్గొనడం ప్రప్రథమంగా ఇదే మొదటిసారి. మీ అనుభూతి ఎలా ఉంది? పిల్లల యొక్క చాతుర్యము, పిల్లల యొక్క తెలివితనము, వారి చాతుర్యము, పఠనత్వము ఎలా ఉంది? పిల్లలలో మహా అద్భుతంగా వాళ్ళు పద్యాలు చెప్పినారు. వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంది. వాళ్ళకి ప్రోత్సాహాలు కలిగించిన కార్యకర్తలకి, తల్లిదండ్రులకి, వాళ్ళ గురువులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. ఈ సందర్భముగా పలు తెలుగు విద్యాలయ సంస్థలకు మీరు ఇచ్చే సూచన ఏంటి? విద్యాలయాలకు మనం ఇవ్వాల్సింది లేదు, విద్యాలయం నుంచి మనం నేర్చుకోవాలి.
వాళ్ళు ఎంతవరకు పిల్లకాయలను ప్రోత్సహిస్తారు అంటే మిగతా సమాజం నుంచి వచ్చిన ఒక చిన్న ఆహ్వానానికి వాళ్ళు ఎంత ప్రతిపిస్తారు అనేది ఇప్పుడు ప్రకటితమవుతూ ఉండేది. వాళ్ళకంతా కూడా ఉపాధ్యాయులకంతా కూడా మన హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా నిర్వాహకులకు మీరు ఇచ్చే సందేశం? నిర్వాహకులు పటుత్వంగా అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలని మరిన్ని కూడా చేయాలని మరీ కోరుకుంటూ ప్రోత్సహిస్తున్నాను. ధన్యవాదాలు. హరి ఓం. సార్ మీ పేరు? ములికి షణ్ముఖం, ప్రధాన ఉపాధ్యాయులు. నేను మాదరపాక నుండి న్యాయ నిర్ణేతగా ఇక్కడికి వచ్చున్నాను ఈ పోటీలు. ఈ కార్యక్రమము చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమిటంటే నేను ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. పాదిరేడు మాదరపాకం ప్రాంతంలో మేము తెలుగు వికాసం తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కరోనాకి తర్వాత ఇలాంటి పిల్లల కార్యక్రమం చూడడం ఇదే నేను మొదటిసారి. అంటే ఒక సంస్థగా దానికి ముఖ్యంగా నేను వచ్చి ఈ త్యాగరాయ కళా పరిషత్ కార్యనిర్వాహక సభ్యులందరికీ కూడా ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా తెలుగు భాషని అభిమానించే ఒక వ్యక్తిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమనేసి అంటే అట్లు ప్రైవేటు సంస్థ పిల్లలు కావచ్చును, అట్లా ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇంత చెప్పాలంటే భారీ ఎత్తున భాషాభిమానంతో వచ్చినారు. వాళ్ళకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఒక తెలుగు ప్రముఖుడి చేత మన ఒక చరిత్రను మీరు అందుకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు సార్ పిట్టి త్యాగరాయ చెట్టి గురించి. ఈ సందర్భంగా మీరు పిల్లలు ఎలా ఉపన్యసించారు? ఈ సందర్భంగా చూసినంటే ఇలాంటి అవకాశం పిల్లలకు వచ్చిన దానికి ఒక ఉపాధ్యాయుడిగా నేను ఈ సంస్థని గర్వపడుతున్నాను. మొట్టమొదటిగా పిల్లల యొక్క ఉత్సాహము చాలా ఉంది. కారణం ఎవరంటే ఒక పోటీలు నిర్వహించేటప్పుడు మనము బహుమతి అనేది మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి మాత్రమే ఇస్తాం. కానీ ఇక్కడ ఈరోజు ఈ పిల్లలు చూసినారంటే 200-300 సంఖ్యలో ఇక్కడ వచ్చిన్నారు. వాళ్ళ ఉపాధ్యాయులు చాలా భారీ ఎత్తున పిల్లల్ని పిలుచుకొచ్చున్నారు. మనం ఒక ఉపాధ్యాయుడిగా పిల్లలకి ఇచ్చేటటువంటి సందేశం ఏమిటంటే ఒక సంస్థలో కానీ లేదంటే ఏదైనా ఒక కార్యక్రమంలో పాలు పంచుకోవడమే ఒక గొప్పగా భావించాలి. మీ సహచర ఉపాధ్యాయులకు మీరు ఇచ్చే సందేశం, వాళ్ళని ఇంత తర్ఫీదు ఇచ్చి ఇక్కడికి తీసుకొస్తున్నారంటే అతి తక్కువ కాల వ్యవధిలో మీరు ఇచ్చేటటువంటి వారికి కితాబ్ ఏంటి? ఇట్లాంటి కార్యక్రమాలకి పిల్లల్ని అధికంగా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏమిటంటే ఈరోజు ఈ పిల్లల యొక్క ఈ అనుభవం భవిష్యత్తులో వాళ్ళకి అనుభవ రీత్యా చాలా ఉపయోగంగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. దీని ద్వారా మీరు ఇచ్చే సందేశం ఇలాంటి చిన్నారులకు మొదటిగా నేను ఈ కళా పరిషత్ వారికి ఇలాంటి కార్యక్రమాల్ని మేము చెన్నైలో ఇలాగ చూసేటప్పుడు మాకు చాలా సంతోషం ఉంది. ఏమంటే గ్రామీణ ప్రాంతంలో మేము భారీ ఎత్తున ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. చెన్నైలో ఇలాంటి స్పందన అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా మరింత ఎక్కువగా మీరు చేయాలని ఆశిస్తున్నాను. అలాగే పిల్లలకి ఇలాంటి కార్యక్రమంలో వాళ్ళు ఇంకా మమేకమై రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాల్సిందిగా నేను ఇచ్చేస్తున్నాను. అలాగే ఒక న్యాయ నిర్ణేతగా నా యొక్క ఏదేమంటే జడ్జిమెంట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. కాబట్టి మీరు పిల్లలకి మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి మాత్రమే కాకుండా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఇంకా చాలా బహుమతులు ఇవ్వాలని, అదో ప్రోత్సాహ బహుమతి అంటారు, వాళ్ళకి ధృవీకరణ పత్రాలు అదంతా చేయాలి, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అంటారు కదా, అదంతా కూడా మీరు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గజేంద్ర బాబు పీటీ సైన్స్. మీరు ఇక్కడ న్యాయ నిర్ణేతగా పాల్గొనడం ఇలాంటి కార్యక్రమాల్లో ఇది మొదటిసారా లేకపోతే ఇది ఎప్పుడైనా పాల్గొన్నారా? ఎలా అనుభూతి? భాష అభిమానము, భాష ఉత్సవాలు ఇలాంటి సంస్కృతికి పునాదిల్లా. ఈ భాషే వాళ్ళ మనోభావాల్ని కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కానీ ప్రగతికి తీసుకునేదానికి ఈ భాష చాలా ముఖ్యమైన ఆయుధం. అలాంటి భాషని ప్రోత్సహించేదానికి, ముఖ్యంగా ఈ తెలుగు ప్రజలందరూ ఈ తెలుగు భాషని ప్రోత్సహించేదానికి, భవిష్యత్తులో ఈ తెలుగు వికసించేదానికి కృషి చేస్తున్న ఈ కార్యకర్తలు చాలా కృషి చేస్తున్నారు. అది మీరు జరిపించే ఇలాంటి పోటీల ద్వారా బాగా తెలుస్తుంది. ఇలాంటి ముందు చాలా కార్యక్రమాలు చాలా ఉత్సాహంతో తీసుకుపోవాలని ఇప్పుడు ఉగాది సందర్భంగా మీరు జరిపిస్తున్నారు. అదేవిధంగా సార్ పిట్టి త్యాగరాయ చెట్టి మహా జ్ఞాని, ఈ
ద్రవిడ పార్టీలకు కానీ ద్రవిడ ప్రజలకు వాళ్ళు వేసినటువంటి సామాజిక స్ఫూర్తి అంతా అన్ని జాతుల వాళ్ళు ఎదగాలని చెప్పేటువంటి వాళ్ళు వేసిన ఆ స్ఫూర్తి ఈరోజు తమిళనాడు ఇండియాలో కాకుండా ప్రపంచ దేశాల్లో అంతా ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ దేశాల్లో ఇంత ప్రగతి పొందిందని మన వాళ్ళే ఈరోజు అన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు. దీనికంతటికీ కారణం మన ప్రజలు బీసీ వాళ్ళు ఎంతగానో ప్రోత్సహించి అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు విద్యావంతులుగానే ఉన్నారు. ఇక మీదట కూడా ఈ తెలుగు భాష అడుగంటిపోకుండా ఉండడానికి మీరు ఈ సంస్థలు చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయం. ఈ సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి చిన్నారులు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. పాల్గొనేది భాష చాలా స్పష్టంగా ఉంది. మన నార్త్ మెడ్రాస్లో ఉత్తర మద్రాసులో భాష చాలా స్పష్టంగా ఉంది. కొందరు అభిమానంతో ఇంగ్లీష్లో రాసుకొని భాష మాతృభాష ఇంగ్లీష్లో రాసుకొని వాళ్ళు ఆ ఇంగ్లీష్లోనే ఆ తెలుగుని పదోచ్చారణ ఆ మాదిరిగా చేసి అది ఎంత పెద్ద ఎక్స్పెరిమెంట్. ఇలాంటి ప్రయోగాలంతా ఇదే కొత్తగా చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను మీకు ఒకటి గుర్తు చేయాలి. ఈ ప్రాంతంలో ఎక్కడ తెలుగు అనేటటువంటిది రాను రాను తగ్గిపోతుంది. 2015వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఒక తెలుగు పిల్లలకు నేర్పించాలనేటటువంటి ఒక సదుద్దేశంతో 2015వ సంవత్సరం శ్రీమతి గజలక్ష్మి ఉమ్మిటి అనే ఈ అమ్మాయి నాన్నగారు పేరిసెట్ల భాస్కరుడు అనేటువంటి మదరాసు తెలుగు అభ్యుదయ ద్వారా తెలుగును వ్యాప్తి చేస్తూ ఆ యొక్క ఉనికిని ఈ అమ్మాయి ఉనికి పుచ్చుకొని ఈ 2015వ రోజున ఒక బీజం పోస్తున్నటువంటి ఒక ఇది ఈ రోజు ఇంతింతై వటుడింతై ఈ ప్రాంతంలో తెలుగు ఇంత స్పష్టతగా మాట్లాడుతున్నారు. కారణం వీరి బృందమే. సో వీరికి ఒక్కసారి మనము ధన్యవాదాలు. తెలుగు భాష జనలేని సేవలు చేశారు. ప్రతి ప్రోగ్రాం ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు ముందుండి జరిపిస్తూ ఉండేవాళ్ళు. అదే వాళ్ళ వారసత్వం తీసుకున్న వాళ్ళ కూతురు కుమార్తె గారు శ్రీమతి గజలక్ష్మి ఉమ్మటి. ఇక్కడ దాదాపు 100 మందికి వాళ్ళు ఇవే నూతన పద్యాలే కాదు, దానికి ముందు వేమన పద్యాలు, దానికి ముందు సుమతి శతకం చాముండేశ్వరి ఉత్సవాలకి చాముండేశ్వరి పద్యాలు ఇలాంటివి 10 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ముందు ఇలాంటివి నేను వినపడ్డాను. ఇప్పుడే ఈ మే నెలలో కూడా సంగీత కచేరీ జరిపించాలని వాళ్ళు అనుకుంటున్నారని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ నాన్నగారు ఇలాంటి సంగీత కార్యక్రమాన్ని జరిపించేవాళ్ళు, మే నెలలో జరిపించేవాళ్ళు, హరికథను జరిపించేవాళ్ళు. సో అదే వారసత్వంలో ఉన్న వాళ్ళు జరిపిస్తారు అని కోరుకుంటున్నారు. శ్రీమతి గజలక్ష్మి ఉమ్మిటి అండ్ శ్రీమతి జక్కుల శోభారాణి మరియు వారి తదితర బృందం వారు ఇక్కడ 2015వ సంవత్సరం నుంచి తెలుగు భాష కొరకు పాటుపడుతూ వారికి నిత్యం అండదండలుగా ఉంటున్నటువంటి మాచర్ల మునిరాజా వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ రోజు ఇక్కడ ఇంతమంది పిల్లలు ఇంత పదోచ్చారణతో ఉచ్చరించి పఠనాన్ని వల్లించారంటే వారి యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ నుంచే వారికి బీజం పోసుకునింది. వీరికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా పిల్లలకి ఇచ్చే మీ సందేశం ఏంటి? యాక్చువల్గా 2015లో నేను శోభారాణి ఇంకా మా మిగతా టీమ్ మెంబర్స్ అన్ని కలిసి పిల్లలకి తెలుగు చెప్పిస్తాము, తర్వాత చిన్న చిన్న పద్యాలు శ్లోకాలు చెప్పిస్తామని స్టార్ట్ చేసాము. ప్రతి సండే 4 నుంచి 5:30 వరకు. నేను లేకపోతే శోభారాణి అంటే నేను, మిగతా వాళ్ళు కూడా జాయిన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే పిల్లలంతా రెడీగా ఉంటారు, ఒక్కొక్కసారి టీచర్స్ ఉన్నారు అనమాట. మునిరాజ్ అన్న మాస్టర్ జీ వాళ్ళు ఎప్పుడు వచ్చి కలుసుకుంటారు, మాకు సలహా. మునిరాజ్ అన్న గారు వచ్చేసి బాండా గారు, వాళ్ళ సలహాలతోనే ఇది జరుగుతుంది అనమాట. సో నా యొక్క ఉద్దేశం ఏమంటే పిల్లలంతా బాగా జాలీగా ఎంజాయ్మెంట్ తో వస్తారనమాట దీనికి. ఇది స్కూల్కి పోయేలాగా ఒక ప్రెషర్ ఉండదు.
వాడికి ఇది రావాలంటే ఒక అమ్మాయి చెప్పింది నాకు ఈరోజు కలిసి, చదువు చెప్పించాలంటే నీకు కూర్చొని చెప్పించాలి, పద్యాలు చెప్పించాలంటే నేను చెప్పించాల్సిన లేదు, వాళ్ళే చదువుకుంటారని చెప్పింది. వినేదానికి చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే ఈరోజు ఇక్కడ అన్ని స్కూల్స్ పార్టిసిపేట్ చేశాను. ఒకటి నేను చదువుకున్న స్కూల్ KTCT గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్. ఆ స్కూల్ యూనిఫామ్ చూసిన వెంటనే నాకు చిన్న హ్యాపీనెస్, చిన్న కాదు పెద్ద హ్యాపీనెస్. ఎందుకంటే నా స్కూల్లో నాకు ఒక ప్రౌడ్నెస్ అనమాట. సో ఇక్కడ మేమిద్దరే కాకుండా మిగతా పేరెంట్స్ కూడా లీవ్ దొరికినప్పుడు, టైం దొరికినప్పుడు మా టీంలో కలిసి మిగతా వాళ్ళకి చెప్పాలి, పిల్లలు చెప్పి అదొక చిన్న మరీ ఎక్కువ సంతోషం అనమాట. మిగతా సినిమాకి పోయినప్పుడు, భజనకి పోయినప్పుడు, మిగతా ఫంక్షన్కి పోయినప్పుడు లేని సంతోషము, ఆ వీక్ అంతా స్పెండ్ చేసిన ఒక టైర్నెస్, ఆ 1 వీక్ ఆ పిల్లల్ని చూసిన వెంటనే మా ఇద్దరికి ఎగిరిపోతుంది. నేను వద్దంటే కూడా శోభ అని ఒప్పుకోదనమాట. క్లాస్ పెట్టేది కానీ మనం ఈరోజు పెట్టకపోతే పిల్లలు రారు. అది నిజంగానే ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చిన ఈ సంఘము సమాజానికి రియలీ వి వాంట్ టు సే థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్ టు ద సంఘం అండ్ మన హరి బృందము అండ్ సమాజానికి చాలా థ్యాంక్స్. ఈ సందర్భంగా మీ ఇద్దరికి ఒకటి గుర్తు చేస్తున్నాను, మీరు ఒక కార్యనిర్వాహక కమిటీలో ఉన్నారు కాబట్టి మీ ప్రోత్సాహంతో ఇది విజయవంతం కావించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగు భాష ప్రోత్సహించాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే తెలుగు వచ్చి 2015లో స్టార్ట్ చేశాము. 16 వ్యాకరణ రికార్డు రాకుమారు చెప్పి ముందు మేము చౌడేశ్వరి పద్యంలో స్టార్ట్ చేశాము. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఉగాది ఫంక్షన్, ఉగాది చెప్పి మన పిల్లలు తెలుగు దేవాలయ పెళ్లి సమాజం మనకు ఇచ్చినారు. పెద్దగా చెప్పి సంవత్సరం వేమన పద్యాలు, ఈ వేళ వచ్చి పోతన పద్యాలు బాగుంటుంది. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. తప్పకుండా వస్తారు పిల్లలు వచ్చి ఇది చెప్పిందండి, తెలుగు నేర్చుకుంటాం, తెలుగు మాకు చెప్పింది అంటారు. అది తెప్పిస్తున్నాము తెలుగు రాసేది అన్ని. తర్వాత ఇప్పుడు ఈ రోజు కళాపరిషత్ తరఫున ఈ పోటీలో చాలా సంతోషంగా ఉంది. చాలా ఉత్సాహంగా పిల్లలు వచ్చి అన్ని స్కూల్ తెలుగు ఇంత పిల్లలు ఉంటారనేది కూడా చాలా మంది తెలుగు అందరూ తెలిసిందండి. ఇంత పిల్లలు వచ్చి ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్, పోతన పద్యాలు ఉత్సాహంగా ఉంది. ఇంకా మీద ఏమేమి ఇంకా కొన్ని సలహాలు ఇస్తే పిల్లల్ని ఏ విధంగా మేము ఏ విధంగా చెప్పాలని ఏమి మాకు చెప్పేది అమ్మాయి చెప్తారు, చెప్పండి అమ్మాయి ఇంకా మీరు ఇంకా కూడా చెప్పాలంటే ప్రతి ఆదివారము తెలుగు ఇక్కడ పిల్లల యొక్క ప్రోత్సాహం ఎలా ఉంది, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది? ఆ పాపకు ఎగ్జామ్ ఉంది అనమాట. హేమనిక ఒక నిమిషం రానా, ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ గురించి చెప్పాను అన్నమాట. ఈ పాప జస్ట్ నా దగ్గర ఒక శ్లోకం రాయిపించుకుంది, మకప్ చేసేసింది. ఐ మీన్ చెప్పాప చూసిన శ్లోకం ఒక 10 minutes అనమాట రాసిచ్చాను. అమ్మాయి చదివి కంఠస్థం చేసింది. ఇంకోటి ఏం చెప్పిందంటే, నేను ఏప్రిల్కి తాతయ్య ఇంటికి వస్తానన్నమాట, నేను తప్పకుండా మీ క్లాస్కి వస్తాను, తెలుగు నేర్చుకుంటాను, శ్లోకం నేర్చుకుంటాను. ఈ పాప కమిట్మెంట్ గా నాకు చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ. ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నీకు ఎలా అనిపిస్తా ఉంది? సో హ్యాపీ. అండ్ ఇప్పుడు ఉండే కాల పరిస్థితుల్లో తెలుగు అనేది సో ఇప్పుడు ఇద్దరు జరుగుతున్న ఎవ్రీడే సండే ప్రోగ్రామ్ వల్ల తెలుగు నేర్చుకునేదానికి పిల్లలకి ఒక ఛాన్స్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నార్త్ మద్రాస్ నుంచి చాలా మంది బయటకు వెళ్ళిపోయారు. సో ఎవరి ఇంట్లో అసలు తెలుగు మాట్లాడటం లేదు. తెలుగు అంటే ఏమి, ఈ శ్లోకాలు అంటే ఏమి, ఇవన్నీ ఎవరికి తెలియలేదు. ఆ జనరేషన్ ఓల్డ్ జనరేషన్ ఉండే మట్టిగా ఇది తెలుస్తాయి. పోతన పద్యాలు, భాగవతం, ఇదంతా యాక్చువల్లీ మాకే తెలియదు. సో ఇప్పుడు ఇదంతా బయటకు ఒక్కొక్కటిగా తీసుకుని వస్తుంటే మాకే ఇంట్రెస్ట్గా ఉంది. సో పిల్లలు ఇది నేర్చుకోవడం వల్ల తెలుగు భాష అనేది వచ్చి బయటకు వస్తుంది పూర్తిగా. సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ వచ్చి బయట ఉండే స్కూల్స్ పిల్లకాయలు చాలా మంది వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దే ఆర్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ మంది వచ్చి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. అది తప్పకుండా జరిగి తీరుతుందని హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంగా ఈ రోజు నేను కొన్ని 2-3 స్కూల్స్కి మాత్రమే ఎన్నుకున్నాను. మిగతా స్కూల్స్ కూడా నేను లెటర్స్ పంపించి నేను ఎలాగైనా నేను తెప్పించగలిగే సామర్థ్యం. ఇది వచ్చి ఫస్ట్ టైం ఇంత లార్జ్ స్టూడెంట్స్ వచ్చి కలుసుకోవడం ఈ నార్త్ మెడ్రాస్
అదర్ ఇదే ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం. సో ఇది సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. సో ఇదే మాది నెక్స్ట్ టైం కూడా ఇంత లార్జ్ కాకుండా ఇంకా ఎక్కువ మంది వచ్చి చెయ్యాలనేది మా ఆశ. 20 సంవత్సరాల క్రితము ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వాహక వర్గాలు ఈ ఉగాది వేడుకలు జరిపించేటప్పుడు ఇదే ప్రాంగణంలో భరతనాట్యం పోటీలు నిర్వహించాము. వివిధ మద్రాసు ఉన్నటువంటి ప్రాంత ఎన్ని స్కూల్సేతరుల స్టూడెంట్స్ కూడా వచ్చి పాల్గొన్నారు. అదేలాగా డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించాము. ఇలాంటి పోటీలు కూడా నిర్వహించాము. అంతకుముందు వ్యాస రచన కూడా కావించాము. ఎంతో మంది ఉత్సాహంతో మనం జరిపించేటటువంటి కార్యక్రమాలకి ఎంతో మంది ఉత్సాహంతో వస్తున్నారు. ఇది తిరిగి పునఃప్రారంభమైంది కాబట్టి నెమ్మదిగా చూసుకుందాం. ఎందుకంటే మనకు మ్యాన్ పవర్ కూడా తక్కువ అవుతున్న ఈ సందర్భంలో అందరినీ కలుపుకుంటూ పోయి మిగతా విద్యాలయ సంస్థలకు కూడా ఇచ్చి నెమ్మదిగా డెవలప్ చేస్తామని హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంగా పేరెంట్స్ కూడా ఎవ్రీ కిడ్ని ఎలా తీసుకురావాలి, మన భాషని ఎలా పిల్లలకి మనకి తెలియకపోయినా ఎక్కడ చూపిస్తారో అక్కడికి తీసుకెళ్ళి పిల్లల్ని దానికి కావాల్సిన పోషణ ఇచ్చి వాళ్ళు తీసుకురావడం తీసుకుపోవడం అన్నీ కల్పిస్తున్నారు పిల్లలు. సో ఎవ్రీ కిడ్ వచ్చి ఆ తెలుగుని కూడా ఇప్పుడు నేర్చుకునేదానికి ఇలాంటి సంఘం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నారు. సో తెలుగు భాష క్షీణించిపోకుండా అంతరించిపోకుండా ఉండటానికి మీ వంతు కృషి మీరు చేస్తున్నారు పిల్లలకి చెప్పడానికి. ఈ విధంగా మీరు ఇచ్చే సందేశం పిల్లలకు తల్లిదండ్రులకు ఏంటి? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ టు గివ్ టు ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫర్ యువర్ స్టూడెంట్స్? పేరెంట్స్ వచ్చి పిల్లలకి మనం చెప్పించేది కాకుండా పిల్లలకి ఇంట్లో కూడా ప్రాక్టీస్ ఇచ్చి పిల్లల్ని ఇంత దూరం తేవడానికి సపోర్ట్ గా ఉండేది వచ్చి పేరెంట్స్ గా. వాళ్ళు ఒక ఇది ఉంటేనే పిల్లలు కూడా ఇంత దూరం రాగలుగుతారు. అది కాకుండా పిల్లలు ఒక ఓన్ ఇంట్రెస్ట్ కూడా మనం నేర్చుకోవాలి, మనం చెప్పాలి, మనం అవార్డు చేయాలి. మన ప్రైజ్ అవార్డ్స్ అనేది సెకండరీ. ఏ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారో అనేది వచ్చి ఇంపార్టెంట్. సో ప్రైజ్ అనేది వచ్చి కలుసుకునేదే పెద్ద విషయం. పిల్లలు అందరూ ఇక్కడ చాలా పిల్లలు ఉన్నారు కానీ అందరికీ ఆపర్చునిటీ లేదు. కొన్ని పిల్లలే ఇక్కడికి వస్తున్నారంటే పేరెంట్స్ కూడా సపోర్ట్ లేకుండా రావడం లేదు. పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఇలానే సపోర్ట్ చేస్తే మన తెలుగు భాషని అందరూ నేర్చుకునేదానికి ఇది ఒక వేదిక. ఈ సందర్భంగా నువ్వు పేరెంట్స్కి ఇచ్చేటటువంటి ప్రతి పేరెంట్స్ విషయంలో ఒక్కొక్క సైడ్ మల్టీ టాలెంటెడ్ గా ఉండాలనుకుంటారు. ఒకటి ఎడ్యుకేషన్ మాత్రమే కాదనమాట ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని క్లాసెస్ అనేది తీసుకుంటారు. అలాంటి ఒక పెద్ద ఆపర్చునిటీ మన లర్న్ అండ్ గ్రో అండ్ అందులో ఇవ్వబడుతుంది అనమాట. వాళ్ళు వచ్చారనుకో క్లాస్కి, ఇక్కడ క్లాస్ వచ్చి లైక్ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా సమాజంలో ఎలా మాట్లాడాలి, మన యొక్క మోరల్ యాటిట్యూడ్స్, మోరల్ థింగ్స్ ఎలా ఉంది, మన ఇంటికి వస్తే క్లాస్ నీరు ఇవ్వడం, రండి కూర్చొని చెప్పడం, చిన్న విషయాలు. అదే అమ్మా నాన్న చెప్పకపోతే వినని విషయాలు మేము చెప్పిస్తే వింటారనమాట. మేము ఇక్కడ స్టూడెంట్స్ లాగా టీచర్స్ లాగా బిహేవ్ చేయము, జస్ట్ ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేస్తాం అనమాట. సో ఎవ్రీ స్టూడెంట్ ఎక్కడ బయట చూసినా విష్ చేస్తారు, అది జాలీగా ఉంటుంది. లైక్ మన పిల్లలతో ఎలా మూవ్ చేస్తామో అలాగే ఉంటుంది. ఇక్కడ చెప్పాను కదా ఇంతకుగా కూడా ఇక్కడ స్పెండ్ చేసే 1 to 1.5 hours అనేది మాకు ఎక్కడ లేని ఒక సంతోషం ఇస్తుంది. వై బికాస్ రెసిప్రోకేషన్ పిల్లల దగ్గర నుంచి కూడా అలాంటి రెసిప్రోకేషన్ ఉంటుంది అనమాట. సో ప్రతి పేరెంట్స్ ఈ ఒక ఆపర్చునిటీ యూజ్ చేసుకొని పిల్లల్ని పంపించి పిల్లల యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ చూసారంటే ఇక్కడ వచ్చిన 1 week లోనే బాగా చేంజెస్ కనిపిస్తుంది. అది నేను ఖచ్చితంగా హామీ ఇవ్వగలుగుతాను. దానికి ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ మీకు ఎగ్జాంపుల్ గా నేను చెప్పగలుగుతాను. ఈ సెకండ్ డే నేను చెప్పగలుగుతాను. అంటే అంత ఒక మంచి ఆపర్చునిటీ. సో 1 hour అనేది ఒక పెద్ద విషయం కాదనమాట. 1 hour స్పెండ్ చేస్తే ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు. తెలుగు శ్లోకము, మన సంస్కృతి, మన భాష, అన్ని విషయాలు ఒక మనిషి యొక్క ప్రగతికి కావాల్సిన ముఖ్యమైన విషయాలన్నీ లైక్ లర్న్ అండ్ గ్రోత్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దాని యొక్క ఫెసిలిటీ మాకు ఇచ్చిన ఈ సమాజం సంగమ వీళ్ళకి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2015-16 సంవత్సరంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది, ఇప్పుడు ఎంతమంది? ఇది యాక్చువల్గా డిపెండ్స్. ఇప్పుడు
అదే కాంపిటీషన్ ఎక్కువ వస్తారు, తర్వాత మామూలు నార్మల్ అయిపోతారు. 10 మెంబర్స్ వస్తారు, తర్వాత కాంపిటీషన్ అంటే ఒక 15-16 పిల్లలు అంటే ఎక్కువ అవుతారు, తక్కువ అవుతారు, ఏమి ప్లేస్ చేస్తారు అన్న ఒకటే ఉంది. బట్ ఇంకా రావాలని కోరుకుంటున్నారు. పేరెంట్స్ ముఖ్యంగా ఏమంటే తెలుగు మాట్లాడేది, తెలుగు తెలుగు చదివేది, రాసేది, భవిష్యత్తులో వాళ్ళకి మంచిది. ఒక మనిషి ఇంట్లో ఇప్పుడు ఇంతమంది పిల్లలు సంవత్సర పరీక్షలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భం ఇది, అంటే యాన్యువల్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నా అయినా కూడా ఇంతమంది పిల్లలు రావడానికి తెలుగు భాష మీద పట్టుదల ఉందా, అభిమానం ఉందా, మమకారమా? పట్టుదల, మమకారము అన్ని శ్రద్ధ కూడా, శ్రద్ధ ఉండాలి, నేర్చుకోవడంలో శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంది వల్ల ఈ విధంగా పెయింటింగ్ పద్యాలు ఇంట్రెస్ట్ పడతారు. ఈ సందర్భం మీరు పద్యాలు మాత్రమే తీర్చిదిద్దుతారా, లేదా సంస్కారం కూడా నేర్పిస్తున్నారా పిల్లలకి? సంస్కారం కూడా, సంస్కారం ముఖ్యంగా చదువు, సంస్కారం ముఖ్యంగా పాల్గొన్న వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోతనామాత్యులు రచించిన భాగవత ఉత్సవం జరుగుతుంది. ఈరోజు పద్యాల పోటీ నిర్వహించినారు. పోతన తెలుగు ద్వారా భక్తిని అట్నే ప్రజ్వలింపజేశాడు. అట్నే భక్తిని తెలుగు ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో నాటుకునేటట్టు చేశారు. దాంట్లో సిరికిన్ చెప్పడు శంఖ చక్రయుగం చేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం పన్నింపడు, ఆకర్ణికాంతర తమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్తిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహి. ఇలాంటి భక్తి రసాన్ని, భగవంతుని మీద భక్తిని ప్రజ్వలింపజేసినటువంటి పోతనని స్మరించుకుంటూ ఈ పోటీలను నిర్వహించిన ఈ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యుగంధర్ పిఎం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలియజేస్తున్నాము. నేను హరికృష్ణ జక్కుల, న్యాయవాది, ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ నిర్వాహక వర్గానికి కార్యదర్శి, కళా పరిషత్తులో ఆర్గనైజింగ్ కమిటీగా ఉన్నాము. ఈరోజు మీరు ఈ కార్యక్రమానికి న్యాయనేతగా రావడానికి కారణము రావడంతో మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇచ్చేశారు. మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మీకు ఇది ఎలా అనిపించింది? నా పేరు ఎమ్మడిశెట్టి కోటేశ్వరరావు అండి. పత్రికా రంగం చెప్తాను, పత్రిక పుష్పం సంపాదకుడిని. ఈ రోజున ఈ కార్యక్రమానికి నేను హాజరు కావడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అనేది నాకు ఇప్పుడే తెలిసి. ఇంతకీ గత 40 ఏళ్ళుగా చెన్నై వాసిని, ఈ భాషాన్ని పట్ల తిరుగుతూనే ఉంటాను. కానీ ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఈ సంఘం తరఫున జరగడం అనేది అది మన తెలుగును ప్రోత్సహించింది. ఈ విధంగా తరువాత తరాలు ఇక్కడ వచ్చిన పిల్లల్లో వాళ్ళ తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటే, వాళ్ళ తెలుగు అది విన్నప్పుడు నాకు చాలా సంతోషం. ఇది ఈ సంఘం తెలుగు సేవ చేస్తున్న సేవల్ని నా మనసారా అభినందిస్తున్నానండి. అదేవిధంగా ఈ గుడిబెట్ట చెన్నై గారు వారు నన్ను పిలుచుకొచ్చారు. యాదృచ్ఛికంగా జరిగిన సంభవం ఇది, కానీ నన్ను చాలా సంతోషపెట్టాను. నమస్కారం.
ఈరోజు ఈ కార్యక్రమంకు సత్యాగ్రయ కళా పరిషత్ వారు మరియు నార్త్ మెడ్రాస్ గారు సెలబ్రేషన్ తరఫున ఈ యొక్క మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవంలో ప్రథమంగా పిల్లలకు భాగవతంలో నుంచి పోతన పద్యాల పోటీలు జరిపించబడినది. తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్ అండ్ ఎలక్ట్రిక్ కాంపిటీషన్ కూడా వస్తుత్వ పోటీలు కూడా జరిపించబడింది. ఈ కార్యక్రమంలో విజేతలను శ్రీ గుడిమెట్ల చెన్నయ్య గారు ప్రకటిస్తారు. హరి ఓం. పోతన పద్యాలలో సబ్ జూనియర్స్లో మొదటి బహుమతి డిఎం మోనిక, ద్వితీయ బహుమతి నేహ, తృతీయ బహుమతి దీపేష్ టిఎన్, మోనిక ప్రథమ బహుమతి. ఇక జూనియర్స్లో మొదటి బహుమతి రాఘవ ముకుంద్, తృతీయ బహుమతి చెంచు సుప్రియ, సాయి హర్ష, వీళ్ళిద్దరూ రెండవ బహుమతి. మూడవ బహుమతి డి చరణ్ తేజ్, చరణ్ తేజ్. తర్వాత మూడవ బహుమతి నిధి సుప్రియ. వీరు జూనియర్స్లో. ఇంకా సీనియర్స్లలో నితిష ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి సంస్కృత, తృతీయ బహుమతి ఇద్దరికి ఇచ్చారు వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి. తృతీయ బహుమతి మరొకరు సిరిబోయిన గోవర్ధన్. ఈ ఆర్కారికల్లో పాల్గొన్న వారు రెండు విభాగాలుగా విభజించారు, సబ్ జూనియర్స్, జూనియర్స్ అని. సబ్ జూనియర్స్లో మొదటి బహుమతి మోనిక. అమ్మా నేహ మరలరా తల్లి. ఇక జూనియర్స్లో ప్రథమ బహుమతి చెంచు సుప్రియ. రెండవ బహుమతి మానస. ఇంకొక రెండవ బహుమతి మనీశ్వర్, మనీశ్వర్. మూడవ బహుమతి మేరా. ఇక సీనియర్స్లో మొదటి బహుమతి రాజకుమారి, సుమీరా. తప్పు. సీనియర్స్లలో మొదటి బహుమతి
రాజకుమారి. తర్వాత ద్వితీయ బహుమతి సమీక్ష. మూడవ బహుమతి అక్షిత. ధన్యవాదాలు కార్యనిర్వాహకులకి. ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన కార్యనిర్వాహకులందరూ అభినందనీయులే. జై తెలుగు తల్లి. చిత్రలేఖన పోటీలో విజేతలని నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేస్తారు. తర్వాత వారంలో చెప్పబడిన వారు. Please pay attention here. For those who participated in these two competitions, the presentation, awards and certificates is going to distribute on next month, April 6th in this same venue. So, రేపు నెల 6వ తేదీ ఈ యొక్క సంబరాలలో విజేతలకి బహుమతి ప్రదానం జరగబడను. అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా సర్టిఫికేట్ లభించను. ఇదే ప్రాంగణంలో జరుగును. అందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతారు. రాబోయే ఏప్రిల్ 6వ తేదీ జరిగేటటువంటి విచిత్ర వేషధారణ పోటీలు సభ రోజు జరుగును. దానికి ముందుగా పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. 12 years వాళ్ళు వచ్చి విచిత్ర వేషధారణ పోటీలకు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా క్లాసికల్ డ్యాన్స్ తెలుగులో చేయవలసిన వాళ్ళు కూడా పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. 6వ తేదీ జరుగును. దానికి పేర్లు వచ్చి ఈ 1 week లోపల నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. போடுங்க 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 போடுங்க. ఓకే మీరు వేయండి. ఒక సెకండ్ ఇటు చూడండి లైట్గా. ఓకే కొంచెం ఇటు పారుங்க. ఓకే ఓకే చూడండి. కొంచెం ఇటు పారుங்க. మీరు వేయండి.
అందరికీ నమస్కారం. ఈరోజు సర్ త్యాగరాయ కళా పరిషత్ వారు నార్త్ మెడ్రాస్ ఉగాది సెలబ్రేషన్ కమిటీ సంయుక్తంగా ఉగాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీలు జరిపిస్తున్నారు. ఈ ముగ్గుల పోటీలకు గాను 11 పోటీదారులు ఉన్నారు. ఒక్కొక్క పోటీకి 2 చొప్పున పాల్గొంటున్నారు. అంటే 11 ముగ్గుల పోటీలకు గాను వచ్చిన వాళ్ళు 11 బ్యాచ్ల్లో వచ్చిన వాళ్ళలో ఒక్కొక్క బ్యాచ్కి 2 రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కలిపి ఈ ముగ్గుల కార్యక్రమం 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించి 5 గంటలకు పూర్తి చేశారు. దాదాపు 2 గంటల సమయం పాటు ఈ ముగ్గుల పోటీల్లో 22 మంది పాల్గొన్నారు. అందుకు గాను 22 మంది పోటీల్లో దాన్ని 1 నుంచి 11 వరకు కేటగరైజ్ చేసి ముగ్గులంతా ఇక్కడ చూసాము. వాటినంతా కూడా ఫోటోల రూపంలో డాక్యుమెంటేషన్లు కూడా చేసి పెట్టినారు కార్యనిర్వాహకులంతా. మాకు ఈ త్యాగరాయ కళా పరిషత్తు మరియు నార్త్ మెడ్రాస్ ఉగాది సెలబ్రేషన్ కమిటీ వారు మమ్మల్ని అంటే మన్ని వెంకటేశ్వరుని, నన్ను, వరలక్ష్మి గారిని, ఈశ్వరీదేవి గారిని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించమని కోరారు. వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ 11 ముగ్గులను క్షుణ్ణంగా పరిశీలించాము. అందులో 5వ నెంబర్ గ్రూప్లో ఉండేది, 7వ నెంబర్ గ్రూప్లో ఉండేది వయోపరిమితి రీత్యా చాలా వ్యత్యాసం ఉంది. ఒకరేమో మహిళ, చాలా మంచి అనుభవస్తురాలు, చాలా చక్కగా ముగ్గులు బాగా వేసింది. అదేవిధంగా 7వ నెంబర్లో ఉండేది ఒక చిన్న పాప, 4వ తరగతి చదివే పాప వేస్తున్నారు. మిగతా వాళ్ళంతా సమానమైన ఏజ్ గ్రూప్లోనే ఉండి పోటీలో సమానంగా పాల్గొన్నారు. కాబట్టి ఈ యొక్క 5, 7ని స్పెషల్ కేటగిరీ కింద వాళ్ళకి బహుమతులు అందజేయుటకు కార్యనిర్వాహకమై నిర్ణయించారు. దాని న్యాయ నిర్ణేతలుగా మేము కూడా ఏకీభవించినాము. ఆ తర్వాత ఈ 2 ఇప్పుడు వచ్చి ముఖ్యంగా 5వ నెంబరు పోటీదారులు ఆమె వేసిన ముగ్గులు కాడికి పోయి నిలవమన్నదిగా కోరుతున్నాము. ఆమెకి మా కార్యనిర్వాహకం తరపున, న్యాయ నిర్ణేతల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మేము స్పెషల్ కేటగిరీలో బహుమతి అందజేస్తున్నామని తెలియజేసుకుంటున్నాము. ఆ తర్వాత 7వ పట్టికలో ఉన్న చిన్నారులు, వాళ్ళు 4వ క్లాస్ చదువుతున్నారు. వాళ్ళు కూడా ఈ విధంగా పోటీలో పాల్గొనడమే ఈ వయసులో పెద్ద విషయం అని అంటే, వాళ్ళు ఒక ముగ్గుని పూర్తి చేసినారు కూడా. ఆ టైంలో వాళ్లకు కూడా స్పెషల్ కేటగిరీలో బహుమతి అందజేస్తున్నారు. కాబట్టి మిగిలిన 9 పోటీదారులు ఉన్నారు ఇప్పటికి. ఈ 2 స్పెషల్ కేటగిరీలో బహుమతులు స్వీకరించడానికి అర్హత సంపాదించారు. మిగతా వాటిని మా న్యాయ నిర్ణేతలు క్షుణ్ణంగా పరిశీలించినాము. మాకు చాలా కష్టం వేసింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో బాగా వేసి ఉండారు. ఒక్కొక్క పరిణితిగా ఎట్లరా చేసేది ఎట్లా అనేసి చాలామంది మేము శ్రమపడ్డాము. అందులో ఆఖరుగా మేము న్యాయ నిర్ణేతలు తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం ఏమిరా అంటే, 2వ నెంబర్లో ఉన్న అతను మొదటి స్థానంలో వచ్చినారు. వాళ్ళు ఎస్ హర్షిని అండ్ దివ్యదర్శిని. సెకండ్ ఎస్ హర్షిని, దివ్యదర్శిని. వీళ్ళకి ఎందువల్ల ఈ విధంగా వస్తారంటే, ఆ ముగ్గు వేయడం అనేది ఈ టైంలో కష్టమైన ముగ్గు, బాగా వేసి ఉండారు, అది పూర్తి చేసినారు, మంచిగానే వేసి ఉండారు అనే దీంట్లో మేము ఏకగ్రీవంగా వారికి ప్రథమ బహుమతి అందజేసేదానికి నిర్ణయించినాము. హరిణిశ్రీ అండ్ దివ్యదర్శిని, వీరు ఈ చిన్నారులు ప్రథమ బహుమతి అందుకున్నారు ఈ ముగ్గుల పోటీల్లో. ఆ తర్వాత ద్వితీయ స్థానానికి గాను వి భూమిక అండ్ డి మహా, వీళ్ళు 4వ నెంబర్. వీళ్ళ విషయంలో ఎందుకు ఇట్లా తీసుకున్నామంటే, ముగ్గు వచ్చి సెలెక్షన్ చేసింది సింపుల్గా సెలెక్ట్ చేసిన, క్లియర్గా దాన్ని కంప్లీట్ చేసినారు.
కంప్లీట్ చేయడమే కాకుండా విశ్వావసునామ సంవత్సరం అనేసి విశ్వానికి సంక్షేమం అనే సందేశాన్ని అందించారు. ముగ్గుని చక్కగా కంప్లీట్ చేస్తూ ఒక సందేశాన్ని చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ద్వితీయ స్థానానికి మా న్యాయ నిర్ణేతలు ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నామని తెలియజేసుకుంటున్నాము. ఆ తర్వాత ద్వితీయ శ్రేణి బహుమతి పొందువారు వి సర్వేశ్వరి అండ్ వి అభినయ. వీరు 8వ నెంబర్. ఇది ఈ ముగ్గు చూడడానికి రంగుల కలయిక చాలా చక్కగా ఆహ్లాదకరంగా అనిపించింది. న్యాయ నిర్ణేతలకు చాలా చక్కగా పూర్తి చేస్తున్నారు. అందుకు గాను వీళ్ళని తృతీయ బహుమతిని అందజేసేదానికి న్యాయ నిర్ణేతలు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. ఇందు మూలంగా తెలియజేయడం ఏమనంటే ఇప్పుడు 2 స్పెషల్ కేటగిరీ బహుమతులు, ఆ తర్వాత 3 ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి బహుమతుల్ని నిర్ణయించినాము. ఇది మా యొక్క న్యాయ నిర్ణేతల ఏకగ్రీవ నిర్ణయము. దీనిని మేము సంతకం చేసి కార్యనిర్వాహకులకు అందజేస్తున్నాం. పోటీదారులు మాకు నిర్వాహకులు మా ముందు ఒక చిన్న సలహా ఇచ్చినారు. దీంట్లో ఒక కన్సలేషన్ ప్రైజ్ కూడా ఇస్తాము అనేసి చెప్పినారు. కన్సలేషన్కి ఏదైనా సెలెక్షన్ చేయాలంటే ఏం చేస్తాం? ఆల్రెడీ మాకు ఇదేం టఫ్గా లేదు. ఏమంటే మేము ఆల్రెడీ ఒక ఐడియాకి వచ్చాము దేనికి ఇస్తాము అనేసి. అందువల్ల దీంట్లో కానీ ఇప్పుడు 2 నిమిషాల్లో దాన్ని కూడా ఆ కన్సలేషన్ ప్రైజ్ కూడా ఇప్పుడు నిర్ణయిస్తాం. కన్సలేషన్ ప్రైజ్ నేను కనుక్కున్నాను. ఇక్కడ 9వ నెంబర్. 9వ నెంబర్ ఎవరు? 9వ నెంబర్ మేము ముందుగా పోయినసారి అనుకునేసినాం. వీళ్ళకి కూడా ఇచ్చిండొచ్చు అనేసి కూడా అన్నారు కొన్ని గంటలు. అందువల్ల మేము ఒక 3 మాత్రమే అనుకోను, 5 వరకు అనుకొని దాన్ని షార్ట్ లిస్ట్ చేసాం. కన్సలేషన్ ప్రైజ్ మీ పేర్లు చెప్పండి మా. కావ్య, కనిష్క వీళ్ళిద్దరు మాత్రం నెంబర్ 9 అలాట్మెంట్లో ఇచ్చిన దీంట్లో చేశారు. వాళ్ళకి కన్సలేషన్ ప్రైజ్. మిగతా అందరికీ ప్రోత్సాహం ఉన్నాయి. అందరూ పార్టిసిపేట్ చేసిన ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరికీ ప్రోత్సాహకర బహుమతులు అందజేయబడుతుంది. అది మనం 6వ తేదీ ఏప్రిల్ 6వ తేదీన కన్నికలమ్మ గుడిలో ఉండే ప్రేయర్ హాల్ నందు జరిగే కార్యక్రమంలో మీకు అందరికీ బహుమతులు అందజేస్తాం. ఇప్పుడు కార్యనిర్వాహకులకి దీన్ని అందజేస్తున్నాం. వాళ్ళు జరిగిన ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న కేసరి హై స్కూల్ ఆఫ్ మైలాపూర్ యాజమాన్యానికును టీ నగర్ కేసరి హై స్కూల్ యాజమాన్యానికును ఈ పోటీల్లో పాల్గొనడానికి తీసుకువచ్చిన విద్యార్థులను తీసుకుని వచ్చిన కేసరి హై స్కూల్ తెలుగు ఉపాధ్యాయులు మోహన్ గారికి, మా సత్యాగరాయ కళా పరిషత్ తరపున మరియు నార్త్ మెడ్రాస్ ఉగాది సెలబ్రేషన్స్ కమిటీ వారి తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలను తెలుపుకునుచున్నాము. అదేవిధంగా ఈ పోటీలో పాల్గొన్న చిన్నారులందరికీ మా కళా పరిషత్ తరపున నార్త్ మెడ్రాస్ ఉగాది సెలబ్రేషన్స్ కమిటీ తరపున వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొనుచున్నాము. అదేవిధంగా ఏప్రిల్ 6వ తేదీ జరగబోయే ఉగాది వేడుకలకు 4 గంటలకు ప్రారంభమవుతుంది. కావున ఈ రోజు పాల్గొన్న విద్యార్థులందరూ ఆ రోజు ఇదే విధంగా పాల్గొనవలసినదిగా కోరడమైనది. ధన్యవాదములు. ఈ పోటీలు నిర్వహించడానికి గాను ఈ వేదికను ఇచ్చినటువంటి సుబ్బారావు కళ్యాణ మండప యాజమాన్యానికి మా సర్వదా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీమతి గజలక్ష్మి. పోటీ యొక్క విశేషం ఏమంటే ఈసారి అందరూ స్టూడెంట్స్ అన్నమాట. అందరూ స్టూడెంట్స్. ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఇలా అందరూ స్టూడెంట్స్ ఈ ముగ్గు పోటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు మొట్టమొదటిసారి ఎక్కువ ఉత్సాహంగా పాల్గొన్నారనమాట. సో వచ్చిన విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంకొక విషయం ఏమంటే ఎగ్జామ్స్ అప్పుడు పాపం వాళ్ళు
యాన్యువల్ ఎగ్జామ్స్ తర్వాత రివిజన్స్ సంథింగ్ వెళ్తుందన్నమాట. ఆ షెడ్యూల్లో కూడా వచ్చి పార్టిసిపేట్ చేశానంటే రియలీ హ్యాట్స్ అప్ టు అవర్ స్టూడెంట్స్. క్లాప్స్. ఓకే, చాలా సంతోషం. ఇలా ప్రతి సంవత్సరం ప్రతి పోటీలో అందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రతిభను బయటకు తీసుకురావాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము కేటీసీటీ హైయర్ సెకండరీ గర్ల్స్ స్కూల్ నుండి వచ్చాము. నా పేరు వి నితీష. నా పేరు కే శ్రేయ. మేము ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన వారందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత చిన్న వయసులో మేము ముగ్గులు వేయడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం. బహుమతిలో తేడా లేకుండా అందరికీ పార్టిసిపేట్ చేసిన వారందరికీ బహుమతులు ఇవ్వడం ఇంకా చాలా పెద్ద విషయంగా మేము తెలుపుకుంటున్నాము. మాకు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. పేరు కే అనిల మేడం. మా మేడం ప్రతి పోటీకి ఎక్కడికైనా పంపిస్తారు. తప్పకుండా వెళ్ళాలి అని కూడా చెప్తారు. ప్రైజ్ రాకపోయినా పర్లేదు కానీ పార్టిసిపేషన్ మాత్రం కన్ఫామ్ గా ఉండాలి అని చెప్తారు. మాకు మా మేడం అంటే చాలా ఇష్టం. ఈ పోటీకి కూడా మేము రావద్దు అనుకున్నాం ఫస్ట్, బట్ మా మేడం వెళ్ళాలి అనేసరికి మేము వచ్చేసాము. మొట్టమొదటిసారిగా మేము పాల్గొంటున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది ముగ్గుల పోటీలో పాల్గొనడం.